శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. అసలు ఎడతెరపు లేకుండా ఉత్కంఠభరితమైన క్రికెట్ అక్కడ ఇక్కడ ప్రతి చోట నడుస్తుంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ అవడంతో ఇది మామూలు పండగలా లేదు అయితే నాకైతే పర్సనల్లీ. మనం మామూలుగా ఈ మధ్య ఎక్కువగా వైట్ బాల్ క్రికెట్ జరుగుతోంది. కాకపోతే టెస్ట్ మ్యాచ్లు అన్నీ ఒకేసారి ఒక కాంటినెంట్లో కాకపోతే ఇంకో కాంటినెంట్లో అన్ని వైవిధ్యకరమైన రిజల్ట్స్ వస్తున్నాయి. నీకు న్యూజిలాండ్ శ్రీలంక చేతిలో ఓడిపోవడం, తర్వాత ఇండియాని చిత్తుగా ఓడియడం, మళ్ళీ ఇప్పుడు ఇంగ్లాండ్తో హోమ్లో ఓడిపోయేటట్టు కనిపిస్తుంది. సౌత్ ఆఫ్రికా వాళ్ళు అసలు ఒక బి టీం కాదు, సి టీం కాదు, డి టీంతో న్యూజిలాండ్ పోయి ఓడిపోయి తర్వాత ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు రాబోతున్నారు. మన వాళ్ళు 3-0 వైట్ వాష్ అయిన తర్వాత ఇక ఏమవుతుందా, ఇక్కడ మనం 5-0 ఓడిపోతాం, 4-1 ఓడిపోతాం, 3-2 ఓడిపోతామా అని చెప్పి అందరు అంచనాలు వేసుకున్నారు. దిస్ టీమ్ ఈజ్ ఇన్ డిక్లైన్, అందరు ముసలి వాళ్ళు అయిపోతున్నారు, కొన్ని కెరియర్లు ఎండ్ అవ్వబోతున్నాయి, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్నారు అందరూ, మన దగ్గర నుంచి పెద్ద 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 క్రికెట్ పండిట్స్ వరకు. కానీ మన ఈ వెరీ హైప్డ్ బీజీటీ సిరీస్ ఓపెనింగ్ టెస్ట్ మ్యాచ్ చూసుకుంటే చాలా ఈజీగా అదేదో మన హోమ్ టెస్ట్ మ్యాచ్ లాగా మనం గెలిచాము అక్కడ పర్త్లో. సో ఇది సర్ప్రైజింగ్ రిజల్ట్ లాగా ఉందా రాజు, లేకపోతే డూ యూ థింక్ ఇట్ ఈస్, అంటే నేనైతే కొంచెం ఎక్స్పెక్ట్ చేశా, మనం అంత బ్యాడ్ టీం కాదు వైట్ వాష్ అయినందుకు హోమ్లో. ఆస్ట్రేలియాలో బాగానే ఆడుతుండొచ్చు. అండ్ ముఖ్యంగా మనం పోయిన పాడ్కాస్ట్లో మనం మాట్లాడుకున్నట్టు ఆస్ట్రేలియా వాళ్ళు ఏమీ అంత తోపు తురుంపు పొజిషన్లో లేరు. వాళ్ళు బౌలింగ్ వాళ్ళది ఏ క్లాస్ బౌలింగ్ అయినా కానీ బ్యాటింగ్లో చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయనుకున్నాము. సో వాటిని అన్నింటినీ ఎక్స్పోజ్ చేసిన ఏకైక వీరుడు ఒక్కడే, దట్ ఈస్ ద కెప్టెన్ అండ్ ఇండియాస్ బెస్ట్ ఎవర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. నువ్వు క్యాప్టెన్ అనేసరికి మన వాళ్ళు సడన్ గా రోహిత్ శర్మని ఎక్సైట్ అయిపోయి ఉంటారు. సో ఆబ్వియస్లీ రోహిత్ శర్మ మరి సెకండ్ టెస్ట్ ఆడేటట్లే కనబడుతున్నాడు. సో వన్స్ రోహిత్ టీంలోకి వచ్చిన తర్వాత బ్యాలెన్స్ అనేది ఎలా ఉంటుందో ఇంట్రెస్టింగ్. సో ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ టెస్ట్లో మన వాళ్ళు చాలా తక్కువగా ఆల్అౌట్ అవుతారు కదా. అంటే ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పావు ఆస్ట్రేలియా గురించి, మనం ఆస్ట్రేలియా ఇండియా ఇప్పుడు ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, చాలా అంచనాలు వేసాం. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఒక్కటైతే మన ఇండియన్ ఫ్యాన్స్ ఆర్ ఎనీవన్ షుడ్ అగ్రీ దట్ గత కొన్ని సీజన్స్గా మనం ఆస్ట్రేలియాకి వెళ్తున్న ప్రతిసారి, అది రెడ్ బాల్ క్రికెట్ అని వైట్ బాల్ క్రికెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వన్ థింగ్ హ్యాస్ బిన్ ప్రూవెన్ టైమ్ అండ్ అగైన్. అది ఏంటంటే ఇండియాస్ బౌలింగ్ ఈజ్ నాట్ లైక్ ది ఓల్డ్. అంటే ఒకనొక టైంలో మన వాళ్ళు బౌలింగ్ లైనప్స్ తీసుకెళ్ళడం, దాదాపు 100-150 ఓవర్లు వాళ్ళకి ఆస్ట్రేలియా బ్యాటర్స్కి ఒక ప్రాక్టీస్ మెషిన్ లాగా, ఒక బౌలింగ్ మెషిన్ లాగా వాళ్ళకి మన వాళ్ళు బౌలింగ్ వేయడం, వాళ్ళేమో 400-500 కొట్టడం, తర్వాత మన వాళ్ళు సిరీస్కి వచ్చి ఒకళ్ళు మెరవడం, ఒకసారి ద్రవిడ్, ఒకసారి సచిన్, గంగూలీ, ఇంకా ఆ టైం నుంచి చూసుకుంటే అలా అలా తర్వాత కోహ్లీ, ఇంకా అలా అలా ఎప్పుడు ఆస్ట్రేలియా సిరీస్ అంటే ఈ రకమైనటువంటి ఫార్ములా తెలియదు. మన వాళ్ళు ఐ థింక్ 2014 ఇంకా ఆ టైం నుంచి తర్వాత స్లోగా ట్రెండ్ని చేంజ్ చేశారు. సో ఖచ్చితంగా బౌలింగ్ పరంగా అయితే వీ హ్యావ్ బీన్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. కానీ ఆనెస్ట్గా చెప్పు రాహుల్, మన వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో చతికిలు పడిన తర్వాత, ఎప్పుడైతే పర్త్లో మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి చతికిలు పడిన తర్వాత ఆ రకమైనటువంటి కంబ్యాక్ అనేది ఊహించావు అసలు నువ్వు? లేదు రాజు, మేబీ నాకు తెలిసి క్లోజ్ టెస్ట్ మ్యాచ్ అవుతుంది అనుకున్నానేమో, కానీ ఈ లెవెల్ ఆఫ్ డామినెన్స్ మనం తర్వాత ఫస్ట్ డే చూస్తామని నేను అనుకోలేదు. అండ్ అసలు ఆ టీమ్ 11 చూడంగానే నేను అన్నా, అసలు చాలా మంది నాతో అంటుంటే అరే నితీష్ రెడ్డి ఆడుతున్నాడంట ప్లేయింగ్ 11లో అని ముందు 2-3 డేస్ ముందు నుంచి అందరూ అంటుంటే, అరే వద్దురా ఆయన ఎందుకు అసలు ఆస్ట్రేలియాలో ఎక్స్పోజ్ అవ్వడం ఎందుకు, అసలే ఆంధ్ర ప్లేయర్స్ ఆస్ట్రేలియాలో ఎక్స్పోజ్ అయిన తర్వాత మనం చూసాము, మన ప్రసాద్ గారి దగ్గర నుంచి మన విహారీ అన్న వరకు. ఎందుకులే, ఇంకా అసలు పెద్దగా ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా అంతగా లేదు. నేనైతే నితీష్ని ఇంకా బౌలర్గా రేట్ చేయను, బ్యాట్స్మెన్గానే రేట్ చేస్తా. బట్ ఇప్పుడు ఒక థర్డ్ సీమన్ ఫోర్త్ సీమన్ రోల్ ప్లే చేయగలడా అని అనుకున్నాను నేను. బట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ తను బ్యాటింగ్తో అయితే ఈ డిడ్ ఇస్ బెస్ట్. నీకు ధ్రువ్ జురేల్ బ్యాట్స్మెన్ లాగా ఆడాల్సి వచ్చింది, దేవదత్ పడికల్ని సడన్ గా అసలు నంబర్ 3లో పట్టుకొచ్చారు. తను దేవదత్ పడికల్ బ్యాటింగ్ ఆడుతుంటే అసలు రికీ పాంటింగ్ కామెంటరీ చేస్తూ ఇట్లాంటి టెక్నిక్లు మా దగ్గర ఎందుకు పనికి వస్తాయి, పిచ్చలైట్ 5-0 కనిపిస్తోంది కంచూపు మేరలో అన్నట్టు మాట్లాడాడు.
అండ్ నేనైతే హర్షిత్ రాణా ఆడడం కూడా ఒక సర్ప్రైజ్. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ బాగా వేస్తున్నాడు బౌలింగ్ అన్నారు, కానీ ఫర్ సమ్ రీజన్ గంభీర్ ఇంకా థింక్ ట్యాంక్ మొత్తం అందరూ కలిసి రాణానే బెటర్ బౌలర్ అని చెప్పి ఆడిచ్చారు. అండ్ ఇప్పుడు అశ్విన్ జడేజా కంటే ఇప్పుడు సుందర్ ఈజ్ ద బెటర్ స్పిన్నర్ అనుకుంటున్నారో లేదో అర్థం కాలే కానీ, బట్ ఓవరాల్ ఈ లెవెల్ ని చూసి ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుందని మాత్రం ఐ నాట్ ఎక్స్పెక్ట్. అండ్ ఆ 150 ఆల్అౌట్ అవుతున్న క్రమంలో అసలు ఫస్ట్ వికెట్లు ఎప్పుడైతే పడడం స్టార్ట్ అయ్యాయో ఓన్లీ కేఎల్ రాహుల్ ఒక్కడే రాక్ లాగా అక్కడ వాళ్ళ గురువు గారు రాహుల్ ద్రవిడ్ లాగా ఆడాడు. అండ్ నేనైతే సూపర్ ఇంప్రెస్ అయ్యా రాహుల్ మీద. అండ్ అది ఫస్ట్ టైం కాదు ఇంప్రెస్ అవ్వడం అయింది, 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఎన్ని ఇన్నింగ్స్ ఆడాడు ఇట్లా ఓవర్సీస్ లో, సౌత్ ఆఫ్రికాలో, ఇంగ్లాండ్ లో, ఎక్కడంటే అక్కడ ఆడాడు. నీకు పంత్ ఇంకా రాహుల్, కేఎల్ రాహుల్ వాళ్ళ పార్ట్నర్షిప్ నడుస్తుండే, బట్ తర్వాత వాళ్ళు అవుట్ అయ్యారు. నీకు హేజిల్వుడ్ అయితే ఒక మెషిన్ లా బౌలింగ్ వేస్తున్నాడు. ఇందాక బౌలింగ్ మెషిన్ గా మనం పనిచేస్తాం ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ కన్నాము, బట్ ఈ స్టార్క్ బాగా రిధంలో ఉండే, హేజల్వుడ్ సూపర్ వేస్తుండే, కమిన్స్ అట్లా ఇట్లా వేస్తుండే బౌలింగ్ మధ్యలో. సరే కమిన్స్ అంత మంచిగా సపోర్ట్ చేయట్లేదు కదా అని చెప్పేసి నీకు మార్చ్ని తీసుకొస్తే మార్చ్ ఫట్ వికెట్లు తీసాడు ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్. సో అటు ఇటు చేసి సర్లే ఇక ఏదో ఫెమిలియర్ స్టోరీని అయ్యేటట్టుంది అనుకున్నట్టు అనుకున్నాము. కానీ ఆ రోజు థర్డ్ సెషన్ లో వచ్చాడు అయ్యా ఒక మగాడు. ఇక అక్కడి నుంచి ఇక వారు వన్ సైడ్ అయిపోయింది. ఆ ఓపెనింగ్ స్పెల్ నేను చూడలేకపోయా రాజు, నీకు చూసే అదృష్టం కలిగిందా లేదా? నేను కూడా ఆ టైంలో వేరే సిరీస్ లో కవర్ చేయడం వల్ల, అంటే దాంట్లో బిజీగా ఉండడం వల్ల నేను కూడా లైవ్ చూడలేకపోయాను అన్ఫార్చునేట్లీ. కానీ హైలైట్స్ అయితే చూసాను. అంటే మరి బుమ్రా స్పెషాలిటీ గురించి మనం ప్రతిసారి అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ మన లిసనర్స్ అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు రీసెర్చ్ వాళ్ళు చేసుకుంటారు. అండ్ దే నో ఎస్పెషల్లీ బుమ్రా. మన ట్రాన్సిషన్ చూస్తే ఐ థింక్ 2017 ఆర్ 18 టైంలో అనుకుంటా. ఈ విషయం నేను ఆల్రెడీ అంతకుముందు పాడ్కాస్ట్లో చెప్పాను లేదు నాకైతే గుర్తులేదు. మా కొలీగ్ ఉంటాడు, సో ఆఫీస్లోనే బుమ్రా గురించి ఒక డిస్కషన్ వచ్చింది ఆ టైంలో. అంటే అప్పుడప్పుడే బుమ్రా ఫుల్ హైప్ అవుతున్న టైం అనమాట. ఇంకా ఐపీఎల్ నుంచి అరే ఇండియాకి ఒక సూపర్ స్టార్ దొరికాడు. అంటే టెస్ట్ క్రికెట్లో అప్పటికి ఇంకా అంత తను ఇంకా అంత ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అప్పుడప్పుడే టెస్ట్ క్రికెట్ స్టార్ట్, అంటే తన జర్నీ స్టార్ట్ అయింది. సో మామూలుగా ట్రెడిషనల్ గా అంటే అదేలే ఫస్ట్ సౌత్ ఆఫ్రికా సిరీస్ లో అందరం చూసాము, అక్కడ మైకీ హోల్డింగ్ సార్ కూడా అన్నాడు సరే బాగానే వేస్తున్నాడు మామూలుగా టీ20 అసలు క్రికెటే కాదు, కానీ సర్లే ఏదో దృష్టిలో పడ్డాడు కుర్రాడు అనుకున్నాడు. కాకపోతే అన్నాడు ఏదో ఇంజరీలు అవుతాయి ఇవన్నీ అన్నాడు. కానీ తర్వాత నీకు నెక్స్ట్ 1 year లో ఇంగ్లాండ్ లో మ్యాచ్లు గెలిపించి, సో ఆస్ట్రేలియాలో అప్పుడు మన ఫస్ట్ ఎవర్ సిరీస్ గెలిపించి, సో అక్కడి నుంచి ఇక నీకు చరిత్ర తిరగరాసాడు. అంటే నేను కూడా కొంచెం అట్లా, అంటే ఆబ్వియస్లీ మనం కన్జ్యూమ్ చేసే కంటెంట్ బట్టి కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అనుకో. సో నేను అట్లా కొన్ని మిక్స్ ఆఫ్ ఒపీనియన్స్ అండ్ ప్లస్ నేను కూడా పర్సనల్గా ఏమనుకున్నానంటే మన వాడు బౌలింగ్ యాక్షన్కి కొంచెం జనరల్గా తెలుసు కదా టెస్ట్ క్రికెట్లో ఇప్పుడు మనం ఫిజికల్గా కూడా చాలా స్ట్రెయిన్ ఉంటుంది. అండ్ బుమ్రా చాలా స్మార్ట్ బౌలర్ అని ప్రూవ్ చేసుకున్న టీ20లో. టెస్ట్ క్రికెట్ ఇట్స్ అ డిఫరెంట్ ఛాలెంజ్. సో మేబీ ఇంజురీస్ వల్ల తను అంత ఎక్కువగా అంత ఫ్రీక్వెంట్గా ఆడలేడేమో. ఒకవేళ ఆడినా సరే మరలా ఇంజురీస్ వల్ల తన కెరీర్ అంత టెస్ట్ క్రికెట్లో అంత ఎక్కువ ప్రోగ్రెస్ అవ్వదేమో అని అనుకున్న వాళ్ళ నేను కూడా ఒకడిని మా కొలీగ్తో వాదించాను. అండ్ హ్యాపీ టు బి ప్రూవెన్ రాంగ్. ఎందుకంటే నిజంగా జస్ప్రీత్ బుమ్రా తను పెట్టుకున్న బెంచ్ మార్క్ని మళ్ళీ తను మాత్రమే దాన్ని ఇంకో బార్ హైగా పెట్టే అంత దిశగా వెళ్తున్నాడు. సో తన గురించి కొత్తగా విశేషంగా చెప్పడానికి అయితే ఏం లేదు. ఐఎమ్ జస్ట్ అబ్సల్యూట్లీ స్టంప్డ్ అంతే. ఎందుకంటే ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో మన వాళ్ళు 150 లోపు ఆల్అౌట్ అయిన టైంలో కొంచెం బౌలింగ్ కనుక ఫ్లాట్ అయి ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఎనర్జీ కూడా లో ఉంటుంది ఆ టైంలో. ఇప్పుడు ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు నేను కవర్ చేసిన సౌత్ ఆఫ్రికా శ్రీలంక టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా వాళ్ళు 200 లోపు ఆల్అౌట్ అవుతారు ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు టాస్ కూడా గెలవలేదు, శ్రీలంక వాళ్ళు గెలిచారు. ఆ కండిషన్స్ చూస్తే మంచిగా మబ్బుగా వర్షం పడేటువంటి సిచ్యువేషన్, అసలు పర్ఫెక్ట్ బౌలింగ్ కండిషన్స్. సో ఐ థింక్ 70 for 4, 80 for 5 ఎంతో ఈజీగా 120, 150 ఆల్అౌట్ చేసేయచ్చు. కానీ మేబీ 190 కూడా స్టిల్ దట్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దేవర్ స్లైట్లీ 40-50 అండర్ పార్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పి. సో అట్లాంటి సిచ్యువేషన్లో సౌత్ ఆఫ్రికా వాళ్ళు కొంచెం వాళ్ళ బౌలర్స్ కనుక కొంచెం ఒక
ఫస్ట్ కపుల్ ఆఫ్ స్పెల్స్ కొంచెం ఫ్లాట్ అయి ఉంటే డెఫినెట్లీ గేమ్ తిరిగిపోయేది. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ డర్బన్ టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మ్యాచ్ వెళ్ళే కొద్దీ ఇట్ హ్యాస్ ప్రూవెన్ టు బి బెటర్ ఫర్ బ్యాటింగ్. ఎందుకంటే సన్ వచ్చింది, మంచిగా పిచ్ అంతా ఈజ్ అవుట్ అయింది, బౌన్స్ అది కూడా కొంచెం కన్సిస్టెంట్గా ఉంది. సో సేమ్ అంటే ఆల్మోస్ట్ సేమ్ సినారియో మనం పోర్ట్లో కూడా చూసాం. అంటే ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో దొరికినటువంటి ఆ మూమెంట్ అదంతా కూడా రాను రాను కొంచెం ఈజ్ అవుట్ అయింది. టెస్ట్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అది కొంచెం ఈజ్ అవుట్ అయింది, అది మనం చూసాము. సో మనం అంతా అంటే మెంటల్లీ కొంచెం లో ఉన్నాం ఫస్ట్ ఇన్నింగ్స్లో అంతా తక్కువ అలౌట్ అయినప్పుడు. అట్లాంటి సిచ్యువేషన్లో బుమ్రా ఐ థింక్ ఒక లీడర్గా తను హీ జస్ట్ షోడ్ ద వే, దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్ అని మ్యాచ్లో కమ్బ్యాక్ ఇవ్వడమే కాకుండా ఆస్ట్రేలియా వాళ్ళు లెఫ్ట్ దెమ్ అబ్సల్యూట్లీ క్లూలెస్. సో ఐ థింక్ అక్కడి నుంచే మ్యాచ్ టర్న్ అయింది. ఆఫ్ కోర్స్ సెకండ్ ఇన్నింగ్స్లో మన కింగ్ కోహ్లీ సెంచరీ అండ్ కేఎల్ రాహుల్ గురించి నువ్వు ఆల్రెడీ చెప్పావండి, నితీష్ రెడ్డి మెరుపులు ఇవన్నీ మనం డిస్కస్ చేయొచ్చు. బట్ ఐ థింక్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆ ఫస్ట్ బుమ్రా స్పెల్ దగ్గర నుంచి ఐ థింక్ ద మ్యాచ్ టర్న్. నీకు బుమ్రా ఎఫెక్ట్ ఎట్లుండే అంటే తను వేస్తున్న బౌలింగ్ ని ఇప్పుడు సిరాజ్ నువ్వు చూసుకుంటే లాస్ట్ 3-4 months లో ఫుల్లీ అవుట్ ఆఫ్ రిథమ్ ఉన్నాడు. నీకు హోమ్ సీజన్ లో ఏం సరిగ్గా బౌలింగ్ వేయలేదు. నీకు అరే ఇక సిరాజ్ టీంలో ఉండాలా అని మాట్లాడుతుండే. కానీ బుమ్రా ఇప్పుడు చెప్పాడు కూడా, నీకు మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా జెస్సీ బాయ్ ఛాంపియన్ అనుకుంటు తన అవతల అక్కడ ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ జెస్సీ బాయ్, ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ జెస్సీ బాయ్ అంటాడు. ఎందుకంటే అట్లా జెస్సీ బాయ్ చూపించిన దారిలో సిరాజ్ కూడా మళ్ళీ తన యాక్చువల్ రిథమ్ తెచ్చుకున్నాడు. చాలా బాగా వేసాడు సిరాజ్ కూడా, చాలా బ్యూటిఫుల్ గా బౌలింగ్ వేసాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంకా బాగా వేసాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా తను నీకు లబుషేన్ వికెట్ తనే తీస్తాడు కదా. లబుషేన్ దేకి కష్టపడి ఆడి ఆడి బుమ్రాతో దెబ్బలు తిని ఫస్ట్ బాల్ అవుట్ అవ్వాల్సిన వాడు ఎట్లనో అట్లా చివరికి 2 of 24 2 of 52 balls అది వన్ ఆఫ్ ద మోస్ట్ టార్చర్డ్ ఇన్నింగ్స్. అప్పట్లో రాహుల్ ద్రవిడ్ గురించి మాట్లాడుకున్నారు అప్పుడు అదే ఆస్ట్రేలియా గడ్డలో. సమ్ ఏదో 70 balls తర్వాత రన్ తీస్తాడు రాజు, ఏదో ఫేమస్ ఇన్నింగ్స్ ఉంటది. అవునవును, అది అడిలైడ్ ఓవర్లోనే ఎక్కడ జరిగినట్టుంది సార్, అడిలైడ్ లో మ్యాచ్ అది. కానీ అట్లాంటి స్క్రిప్ట్ ఇక్కడ ఉంటుంది. తర్వాత దాని నుంచి సెంచరీ కొడతాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ మార్నస్ లబుషేన్ టెస్ట్ మ్యాచ్ తన కెరియర్ మొత్తం అడ్డం తిరిగేలాగా తయారైపోయిన తర్వాత చూస్తే నీకు స్మిత్ అయితే బుమ్రాకి స్టన్ అయిపోయాడు. స్మిత్ నీకు యాక్చువల్గా ఈ మధ్య కొంచెం ఓపెనింగ్ చేసి తర్వాత మళ్ళీ వన్డే మ్యాచ్లలో కొంచెం బాగా ఆడి ఫామ్ లోకి వస్తున్నాడు. ఐ హ్యావ్ ఫౌండ్ మై హ్యాండ్స్ అని మళ్ళీ డైలాగులు కొట్టాడు. సో ఓకే చూద్దాం అనుకున్నాం. కానీ బుమ్రా అయితే ఛాన్స్ ఇవ్వలే నీకు. ఇక్కడ నీకు వేస్తుంటే బుమ్రా ఎప్పుడు అవుట్ అవుతాడో స్మిత్ అన్నట్టే మనం వెయిట్ చేస్తున్నాం. సో ఇట్ వాజ్ లైక్ ఈవెన్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తను స్టార్టింగ్ స్పెల్ అవుట్ కాకపోయినా స్మిత్ తర్వాత ఇక నీకు మెల్లిగా ఈ టుక్ ఇట్ స్టోల్ అని. నీకు ట్రావిస్ హెడ్ రాణా బౌల్ చేసిన బాల్ అయితే సూపర్ బాల్. రాణా గురించి చెప్పుకుంటే మాత్రం అంత మంచిగా వేసినట్టు నాకు అనిపించలేదు, కొంచెం బాగా మిస్ అవుతుండే. ఇట్ వాజ్ లైక్ టిపికల్ ఇండియన్ బౌలర్స్ డెబ్యూ అక్కడ ఆస్ట్రేలియాలో. నీకు 4 ఏళ్ల క్రితం సిరాజ్ డెబ్యూ చేయడం ఇట్ వాజ్ లైక్ డ్రీమ్ డెబ్యూ అనమాట. అంత బాగా అసలు ఇండియన్ పేసర్ అక్కడ వేయగలుగుతాడా అని అందరం షాక్ అయ్యాము. రాణా ఆ లెవెల్లో మాత్రం వేయలే, కానీ ఆ ట్రావిస్ హెడ్కి వేసిన బాల్ మాత్రం మన నవంబర్ 19, 2023 పీడకలన్నీ ఒకసారి అట్లా ధమ్మని మాయం చేసింది. మానిపోయిన గాయాన్ని ఎందుకు రాహుల్ రేపుతావు ఇప్పుడు? గాయం ఇప్పుడు మన కొత్త గాయం వాళ్ళకి ఇచ్చాం అక్కడ. కానీ చేశారు. అది ఆస్ట్రేలియా ఫ్యాన్స్ వాళ్ళ రియాక్షన్స్ కూడా కొన్ని చూసాను నేను ఆన్లైన్ లో. అంటే వాళ్ళు స్టీవ్ స్మిత్ కంటే ఎక్కువ లబుషేన్ పైన బాగా కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా లబుషేన్ యూనో స్టీవ్ స్మిత్ తర్వాత స్టీవ్ స్మిత్ లాంటి ప్లేయర్ అని హైప్ వచ్చింది. తను ప్రూవ్ చేసుకున్నాడు 1 or 2 seasons లో కన్సిస్టెంట్ గా. అండ్ కొన్నిసార్లు అంటే ఇప్పుడు ఎక్కువగా రీసెంట్ గా వినపడుతున్న క్రిటిసిజం ఏంటంటే యూనో లబుషేన్ తను ఎక్కువగా ఈ మధ్యన ఐ థింక్ తను గేమ్ పైన ఎక్కువ ఫోకస్ ఉండట్లేదు, గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి ఎక్కువ. ఏదో తను ఆ స్లిప్ కార్డన్ దగ్గర లేదంటే షార్ట్ లెగ్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఏదో తన మాట్లాడే కొద్దీ తనకి ఏదో బయట హైప్ వస్తుంది, ఈ టైప్ ఆఫ్ జోన్లో ఉన్నట్టున్నాడు. అండ్ తను మామూలుగా అదే బాల్స్ వదిలినప్పుడు స్టీవ్ స్మిత్ ఎట్లా అయితే తను ఒక తనకున్నటువంటి స్టైల్ ఎట్లా అయితే అరిచేవాడో మామూలుగా నో రన్ అని చెప్పి ఇదంతా లబుషేన్ కాపీ చేయడం, అది
చాలా మంది బౌలర్స్ కూడా ట్రోల్ చేయడం ఇండైరెక్ట్ గా ఇట్లాంటివన్నీ మనం చూసాం మనం. సో ఈ సెకండ్ యాంటిక్స్ ఇన్నింగ్స్ అన్ని లో కూడా అట్లా అట్లా అదే చేశాడు. వచ్చి గమ్మున 4 బాల్ ఆడుకొని స్టంప్స్ కి ఆడుకొని పోకుండా మళ్ళీ అవే చేశాడు. అదే అంటే అది ఇది అన్నాడు, పట్టుమని ఈ అవుట్ టైప్ అయ్యాడు. ఆఫ్ యాంటిక్స్ అంటే జనరల్ గా ఇప్పుడు మనం బాగా ఆడుతున్నప్పుడు చాలా సార్లు కొన్ని విషయాలు ఈజీగా దాన్ని మాస్క్ అయిపోతాయి, కానీ ఆడినప్పుడు మాత్రం కొంచెం చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మనం భూతద్దంలో పెట్టి చూసినప్పుడు కొంచెం పెద్దగా అనిపిస్తాయి. మేబీ ఆస్ట్రేలియన్స్ ఫ్యాన్ డెఫినెట్లీ హ్యావ్ ద రీజన్స్. ఎందుకంటే అసలు ఈ సిరీస్ కి ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు డేవిడ్ వార్నర్ అయిపోయిన తర్వాత ఓపెనింగ్ స్లాట్ లో ఓకే ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఇప్పుడు కవాజా ఓకే, కవాజా తను ఉన్నాడు ఎక్స్పీరియన్స్ ప్లేయర్, కానీ మెక్స్వీని కొత్త ప్లేయర్ కాబట్టి కొంచెం లబుషేన్ అండ్ స్మిత్ పైన ఎక్కువ హోప్స్ ఉండే ఎక్కువ మందికి, అంటే వీళ్ళిద్దరి పైన ఎక్కువ బ్యాటింగ్ బార్ ఉంటుంది అని అనుకున్నారు. సో ఆబ్వియస్లీ లబుషేన్ వల్ల ఎక్కువ డిసప్పాయింట్ అయినట్టు కనబడుతుంది. అండ్ తీరా ఇంకా చూసుకుంటే ఓకే ట్రావిస్ హెడ్ సెకండ్ ఇన్నింగ్స్ లో కొంచెం ఫైట్ ఇచ్చాడు, అండ్ అలాగే మిచెల్ మార్ష్ కూడా కొంచెం అంటే మనం అనుకున్నట్టుగానే సెకండ్ ఇన్నింగ్స్ లో డెఫినెట్లీ పిచ్ కొంచెం ఈజ్ అవుట్ అయింది. కానీ ఆస్ట్రేలియా పర్ఫార్మెన్స్ కంటే ముందు మన యశస్వి జైస్వాల్ గురించి ఏం చెప్తావు? అంటే అంతే, నెక్స్ట్ బ్యాటింగ్ స్టార్, ముంబై నుంచి వచ్చే నెక్స్ట్ స్టార్ తనే అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా రోహిత్ ఇక్కడి శర్మ నుంచి స్థానాన్ని సంపూర్ణంగా భర్తీ చేసే ఒక యువ కెరటం దొరికిందంటవా? అంతే. సో రోహిత్ శర్మ అయినా, యూ కెన్ సే సచిన్ టెండూల్కర్ అయినా, ఎవరైనా కానీ ఒక పర్ఫెక్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ దొరికాడు మనకి. అండ్ ఈ ఐ థింక్ తన రేంజ్ ఏంటో చూపించాడు నీకు. ఎప్పుడు నీకు ఫాస్ట్ ఆడతాడు, బ్యాస్ బాల్ లాగా జైస్ బాల్ అని అందరూ మాట్లాడుకున్నారు. కానీ చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో తను కేఎల్ రాహుల్ ఇద్దరు కలిసి ఫస్ట్ బ్లంట్ చేశారు. బ్లంట్ చేసిన తర్వాత జైస్వాల్ నీకు తర్వాత అటాక్ చేశాడు. 161 ఆఫ్ 297 బాల్స్ అంటే నీకు ఇనఫ్ టైం ఆక్యుపై చేశాడు క్రీజ్. కాబట్టి నీకు ఆస్ట్రేలియన్ బౌలర్స్ మొత్తం నీకు టైర్ అవుట్ చేసాడు. దెబ్బకి రిజల్ట్ కనిపిస్తుంది కూడా మనకి. ఇప్పుడు జాస్ హేజిల్వుడ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడట్లే, దానికి కారణం జైస్వాల్ కూడా అని నేను నమ్ముతాను. జైస్వాల్, కేఎల్ రాహుల్ వాళ్ళిద్దరు ఎంతసేపు ఆడారు అసలు. వాళ్ళు అసలు ఇక ఆ ఎండలో పడి వేసి ఇక మెల్లిగా అప్పుడు పుజారాని అడిగినట్టు ఆంటీ బోర్డ్ అని అడుగుతారేమో అనుకున్నాను నేను వాళ్ళిద్దరిని చూస్తే. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో మన బ్యాటింగ్ చూసుకుంటే కేఎల్ అయినా, జైస్వాల్ అయినా, పడిక్కల్ కూడా కొంచెం మంచి స్టార్ట్ దొరికింది. అండ్ కింగ్ ఈజ్ బ్యాక్, కోహ్లీ అదే వెన్యూలో అప్పుడు 2018లో 100 కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ తన ఫస్ట్ ఓవర్సీస్ 100 ఆఫ్టర్ దట్. తను సూపర్ గా ఆడాడు. నీకు సుందరు కొంచెంసేపు ఆడాడు. నితీష్ అయితే ఫినిషింగ్ టచెస్ ఇచ్చాడు అసలు అద్భుతంగా. అసలు ఆసీ కామెంటాడు సర్ప్రైజ్ అయిపోయారు. అదే ఏంటి హార్దిక్ పాండ్యాకి ఒక చిన్న అప్గ్రేడ్ లాగా ఉన్నాడే అన్నట్టు మాట్లాడారు, విచ్ ఇస్ వెరీ గుడ్ సైన్స్. అగైన్ రీఅఫర్మ్స్ మై ఫెయిత్, ఇండియాస్ నెక్స్ట్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అవ్వబోతున్నాడు నితీష్ రెడ్డి అని. వద్దు రాహుల్, వద్దు. మనం మన ఆంధ్ర కుర్రోడిని వీలైనంత వరకు కొంచెం అండర్ ద రేడారే ఉంచుదాం. ఆస్ట్రేలియా అంటే నాకు బాగా గుర్తుంది, నేను నితీష్ వాళ్ళ డాడీతో తను డెబ్యూ అయిన తర్వాత మాట్లాడాను మా క్రిక్ బస్ కోసం. సో మాట్లాడినప్పుడు ఆయన ఒక విషయంలో బాగా ఎమోషనల్ అయ్యారనమాట. ఆయన ఏం చెప్పారంటే, ఐ థింక్ మనవాడు ఏజ్ గ్రూప్ క్రికెట్లో లీడింగ్ రన్ స్కోరర్గా అయిన తర్వాత ఒక అవార్డు తీసుకోవడానికి బెంగళూరు వాళ్ళ మావయ్యని తీసుకుని వెళ్ళాడంట. సో వెళ్ళినప్పుడు అక్కడ అవార్డ్స్ ఫంక్షన్లో ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇంకా పెద్ద పెద్ద ఆటగాళ్ళు అందరూ ఆ టైంలో మన స్టార్స్ అందరూ అక్కడే ఉన్నారు ఆ అవార్డ్స్ ఫంక్షన్స్ అన్నిలో. అయితే ఆ టైంలో నితీష్ అప్పటికి మనోడు క్రికెట్ ఆడుతున్న టైం నుంచే విరాట్ కోహ్లీ అంటే బాగా అభిమానం ఉండడం, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఎక్కువ చూడడం, ఇవన్నీ చేసేవాడంట. సో అక్కడికి వెళ్ళినప్పుడు మనవాడు అవార్డు తీసుకోవడం కంటే మెయిన్ కోహ్లీతో ఒక ఫోటో దిగాలని చాలా కోరికతో వెళ్ళాడంట. సో అన్ఫార్చునేట్లీ ఫోటో దిగే టైంకి అక్కడ పరిస్థితుల ప్రభావం వల్ల కొంచెం అనుకూలంగా లేకపోవడం వల్ల మనోడు ఫోటో తీసుకోలేకపోయాడంట. ఏదో దూరం నుంచి ఏదో కోహ్లీ ఉన్నటువంటి ఒక ఫ్రేమ్ లో పడేటట్టు ఒక ఫోటో ఏదో ఉందంట, కానీ చాలా బాధపడ్డాడంట. వాళ్ళ ఫాదర్ చాలా ఎమోషనల్ అయిపోయారు ఆ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు. చాలా బాధపడ్డాడు అసలు ఆ రోజు కోహ్లీతో ఫోటో దిగలేకపోయానని చెప్పి. ఎందుకంటే మామూలుగా మనవాడు బీసీ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాడు, అండ్ పక్కన ఫ్రెండ్స్ అందరూ కూడా అరే ఏంట్రా నువ్వు మాట్లాడితే కోహ్లీ అంటావు, లేస్తే కోహ్లీ గురించి మాట్లాడతావు, కనీసం కోహ్లీతో ఫోటో కూడా దిగలేకపోయారా అని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏమంటారు. ఇంకా ఈ ఆలోచనలో ప్లస్ మనవాడు పర్సనల్ గా అనుకున్నది జరగకపోయేసరికి చాలా హర్ట్ అయ్యాడంట.
సో మరి అప్పుడు ఎంత హర్ట్ అయ్యాడో, లోపల తను ఎంత కసి పెంచుకున్నాడో అది ఐ థింక్ ఇట్ హస్ బిన్ ప్రూవెన్ టుడే. కోహ్లీ తనకి క్యాప్ ప్రెజెంట్ చేశాడు. క్యాప్ ప్రెజెంట్ చేసిన రోజు ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ నితీష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ పేరు ముత్యాల రెడ్డి. సో అంకుల్ ఎంత ఎమోషనల్ అయి ఉంటారో ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్. హోప్ఫుల్లీ నితీష్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందిని ఎవరో ఒకరిని మనము మన పాడ్కాస్ట్లోకి తీసుకొచ్చి ఒక స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం. హోప్ఫుల్లీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద సిరీస్ ఆర్ మేబీ అట్ ద ఎండ్ ఆఫ్ ద సిరీస్. ఫింగర్స్ క్రాస్. సో లిసనర్స్ స్టే ట్యూన్ ఫర్ అవర్ అప్కమింగ్ ఎపిసోడ్స్ యాజ్ వెల్. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ పర్టికులర్ మనవాడు చిన్నప్పటి నుంచి బౌలింగ్ ఆల్రౌండర్గా ఎక్కువగా ఫేమస్ అండి. అంటే ఎక్కువ ఫస్ట్ బౌలింగ్తోనే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేవాడు. తర్వాత ఐ థింక్ మనవాడు ఫస్ట్ నుంచి ఎక్కువ బ్యాటింగ్ ఓపెనర్గానే ఎక్కువ ఆడేవాడంట. అండ్ తర్వాత మనం ఆల్రెడీ అంతకుముందు ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నప్పుడు ఏదో ఒకసారి ఒక సిచ్యువేషన్లో పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడానికి అట్లా యూస్ చేసుకున్నప్పుడు వికెట్స్ తీయడం అండ్ అప్పటి నుంచి బౌలింగ్ వేయడం అలా స్టార్ట్ చేశాడు. సో మనవాడికి కూడా ఎక్కువగా బ్యాటింగ్ ఆల్రౌండర్ గానీ గుర్తింపు రావాలని ఉంది. కానీ ఈ పర్టికులర్ టెస్ట్ మ్యాచ్లో కోహ్లీతో క్యాప్ తీసుకోవడం, కోహ్లీ కూడా ఏం చెప్పాడంటే అసలు బయట నాయిస్ గురించి ఏం పట్టించుకోకు, బయట వాళ్ళు అవి ఇవి అసలు ఏం పట్టించుకోకు, నువ్వు ఈ రోజు నీది, నువ్వు ఎంజాయ్ చేయి. గంభీర్ సార్ ఏమన్నాడు మర్చిపోతున్నావు. గంభీర్ సార్ బుల్లెట్ ఇంకా మనవాడైతే ఇంకా ఎక్కువగా అంటే హైప్ ఇచ్చి అనవసరంగా మనవాడికి మన తెలుగులో అంటారు కదా, సో ఏమీ బ్యాడ్ లక్ తీసుకురావడం వద్దు. కానీ లెట్స్ మూవ్ ఆన్ టు కింగ్ కోహ్లీ నౌ. సో కింగ్ కోహ్లీ గురించి ఏం చెప్తావు? కింగ్ కోహ్లీ నాకు తెలిసి రీసెంట్ గా చూసిన టెస్ట్ ఇన్నింగ్స్ దిస్ వాస్ ది బెస్ట్. చాలా బాగా ఆడాడు అసలు. ఇంత ఫ్లూయెంట్ గా చాలా లైన్ చూసి ఆడడం, ఎస్పెషల్లీ తను ఒక్కసారి 50 దాటిన తర్వాత ఓడిఐ వర్జన్ ఆఫ్ కోహ్లీ కనిపించాడు మనకి. ఆ ఓడిఐ వర్జన్ ఆఫ్ కోహ్లీ నీకు 50 నుంచి 100 వరకు నీకు సింగిల్ తీసుకుంటూ గ్యాప్లు తీసుకొని 4లు కొడుతూ ఛాన్స్ దొరికితే 6 కొట్టడము. ఇట్ వాజ్ అంటే చాలా కొంచెం నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇట్లా అంటే దిస్ ఈస్ ద సైన్ వేర్ మనకు కోహ్లీ బెస్ట్ మనం చూడడానికి చాలా ఈ మధ్య చాలా అడ్డంకులు వస్తున్నాయని అర్థం దానికి. సో ఐ థింక్ 2023 వరల్డ్ కప్ లో తర్వాత కొంచెం నాకు మంచి కోహ్లీది ఒక మంచి ఇన్నింగ్స్ చూసా అనిపించింది మాత్రం ఇదే అనమాట. సో ఇట్ వాజ్ అంటే ఏమి ఫుల్ అంటే ఏమి నో రిగ్రెట్స్ అనమాట ఈ టీం నుంచి, ఈ పర్ఫార్మెన్స్ లో మనం చూసిన అన్నిటి నుంచి. ఓన్లీ నాకేమన్నా ఉంది అంటే ఈ దేవదత్ పడికల్ మరి లాంగ్ టర్మ్ ఆప్షన్ గా అనుకుంటున్నారా ఏంటంటే మరి నెంబర్ 3 ఆడేయడము దట్ నాకు క్లారిటీ రాలేదు అసలు. ఎందుకంటే న్యూజిలాండ్ సిరీస్ లో కనిపించలే పడికల్. మరి లేదు, శుభ్మన్ గిల్ వచ్చిన తర్వాత ఐ థింక్ దట్ స్లాట్ విల్ బి శుభ్మన్ గిల్స్ అనుకుంటా. అంతే అంట. ఓకే, ఇప్పుడు శుభ్మన్ గిల్ బయట ఉన్నాడు. ఇప్పుడు తలనొప్పులు అవే వస్తాయి కదా రాజు. ఇప్పుడు నీకు మన రోహిత్ శర్మ రిటర్న్ వస్తాడు, శుభ్మన్ గిల్ వస్తాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్ ని తీయలేమా? తీయకుండా ఉంటే ఎక్కడ ఆడిస్తాము? జురేల్ పడికల్ ఇద్దరు వెళ్ళిపోతారు టీం నుంచి, వాళ్ళిద్దరు వస్తారు. ఇప్పుడు కేఎల్ రాహుల్ ఓపెనర్ గా ఆడతాడా, మిడిల్ ఆర్డర్ లో ఆడతాడా, ఎక్కడ ఆడతాడంటావు? ఐ థింక్ హీ షుడ్ జస్ట్ కంటిన్యూ ఇన్ ద మిడిల్ అని అనుకుంటున్నా. ఇంతకీ మరి కోహ్లీ ఇచ్చిన ఫ్లయింగ్ కిస్లు మరి అందరికి చేరాయంటావా? చేరవలసిన వాళ్ళకైతే పుష్కలంగా చేరాయి. అంటే నేను కేఎల్ రాహుల్ ఎందుకు మిడిల్ అంటానంటే, వన్స్ రోహిత్ కమ్స్ బ్యాక్ ఐ థింక్ జైస్వాల్ అండ్ రోహిత్ ఐ థింక్ విల్ ఓపెన్. అండ్ కేఎల్కి ఏంటంటే ఎక్స్పీరియన్స్, అంటే ఇప్పుడు ఆల్రెడీ తను చాలా కాలం మిడిల్ అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్లో కూడా he has proven that he can handle situations very well. సో అందుకని ఆ ఉద్దేశంతో ఐ వుడ్ ఫీల్ కేఎల్ కింద అంటే సమ్ 3 or 4 డౌన్ ఆడితేనే బెటర్ అనుకుంటున్నా. బట్ యా కోహ్లీ తను సెంచరీ చేసిన టైంలో మనవాడు ఉన్నాడు నితీష్ రెడ్డి. సో తను పాపం చిన్నప్పటి నుంచి ఏమేం కలగన్నాడు అవన్నీ కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ స్పాన్ లో మొత్తం అన్ని నిజమయ్యాయి. సో రియలీ హ్యాపీ ఫర్ నితీష్. అండ్ కోహ్లీ గురించి నువ్వు చెప్పినట్టుగానే మనం అంటే పర్టికులర్ గా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆబ్వియస్లీ ఆస్ట్రేలియన్ కండిషన్స్ లో మనవాడు ఎప్పుడు హీ హాజ్ ఆల్వేస్ ప్రూవెన్ దట్ హీ డస్ వెల్. అండ్ అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఒక టెస్ట్ సెంచరీ చేసుకురావడం ఒక ఆన్వాయితీగా మార్చుకున్నాడు. కానీ ఈసారి పర్టికులర్గా సీనియర్ ప్లేయర్స్ కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ అండ్ పర్టికులర్గా న్యూజిలాండ్ సిరీస్లో డిస్మిసల్స్ ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది, పర్టికులర్గా నేను కూడా మేబీ ఐ థింక్
కోహ్లీ ఆర్ రోహిత్ కి ప్రాబబ్లీ ఇది ఇంకా అగ్ని పరీక్ష లాంటిదని అనుకున్నాను. దాంట్లో మరి మనవాడు హీ పాస్ట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ మన కోహ్లీ అంటే అయితే. ఇక్కడ ఒక చిన్న ఇది ఉందిలే, ఒక యాస్ట్రిక్స్ వేయాలి. ఎందుకంటే ఇప్పుడు నీకు మనం ఇంత మాట్లాడుకున్నాం కదా, కేఎల్ ఇంకా జైస్వాల్ ఆడిన తర్వాత చూసుకుంటే ఆస్ట్రేలియన్ బౌలర్స్ ఫుల్ గా టైర్ అయిపోయారు అప్పటికే. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్ ఎఫర్ట్ తర్వాత వాళ్ళకి ఎక్కువ రెస్ట్ కూడా దొరకలేదు. వాళ్ళు 100 అవుట్ అయ్యేటప్పటికి 50 ఓవర్లలో. సో నీకు ఒక రకంగా దేవర్ నాట్ ఎట్ దర్ బెస్ట్ అని చెప్పొచ్చు. హేజిల్వుడ్ కాకుండా నీకు స్టార్క్ కమిన్స్ అయితే క్లియర్లీ సరిగ్గా వేయలేదు సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్. హేజిల్వుడ్ మాత్రం వాట్ ఏ బౌలర్. నీకు వికెట్లు తీయకపోయినా 21 ఓవర్స్ 28 రన్స్ 1 వికెట్ అంట, 587 కొడితే మన వాళ్ళు. సో దట్ ఈస్ సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ పాపం చాలా బాగా వేసాడు హేజిల్వుడ్ ఒక్కడు. నీకు లయన్ అయితే ఏదో ఇక వేసాడు బౌలింగ్. ఇప్పుడు ఎందుకు వేసాడు లయన్ బౌలింగ్ అంటే ఇక నమ్మో నాయన, నేను వేయకపోతే ఇక మా బౌలర్స్ ఇంకెంత ఏసీ ఒక ఇంజురీ ఇద్దరు ఇంజురీ అయిపోతే ఇంకా గోవిందా మన సిరీస్ అని చెప్పేసి 40 ఓవర్లు దాదాపు వేయించారు. బట్ ఏం ఎఫెక్టే లేకుండా లయన్ బౌలింగ్ వేస్తుంటే. ఇంకా బట్ నా మోస్ట్ ఫేవరెట్ ఆస్ట్రేలియన్ బౌలర్ ఈసారి లబుషేన్. లబుషేన్ బౌన్సర్స్ బాగా నచ్చినట్టు చేసాడు అసలు, ఏం వేసాడు. 135 కానీ వేసాడు అసలు. నాకైతే మార్కలే గుర్తొచ్చాడు. తను కూడా ఇన్ఫాక్ట్ లబుషేన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఫర్ దోస్ ఆఫ్ యూ డోంట్ నో. అండ్ స్కాట్ బోలాండ్ అన్నాడు ఆట ఇప్పుడే ఆరంభమైంది, అంత ఎక్సైట్ అవ్వాల్సిన అవసరం లేదని చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు మనకి. మరి స్వీట్ అన్నో మెక్స్వీని పాపం మరి ఇప్పుడు పసిపిల్లాడు ఏం చేయకూడదు, ఎందుకంటే డేవిడ్ వార్నర్ స్థానంలోకి తను ఐ థింక్. సరే, డేవిడ్ వార్నర్ బెస్ట్ ఫ్రెండ్ క్వాజా గురించి ఏమంటావు అంటే, ఐ థింక్ ఫస్ట్ రిటైర్మెంట్ ఈ సిరీస్ తర్వాత మన టీం నుంచి కాకపోయినా కానీ ఆస్ట్రేలియా నుంచి అయితే ఫస్ట్ రిటైర్మెంట్ నాకు అనిపిస్తుంది క్వాజా. మామూలుగా కూడా ఆస్ట్రేలియా వాళ్ళు కొంచెం తన అంటే తనే చాలా సార్లు ఐ థింక్ కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాడు, కొంచెం కొన్నిసార్లు తను సెలెక్టర్ల వాళ్ళ నిర్ణయాత్మకమైనటువంటి కొన్ని ఆలోచనలకు ఏదో చెప్పాడు, దానివల్ల తను కూడా బలయ్యాను అని కొన్నిసార్లు చెప్పకనే చెప్పాడు. అండ్ రైట్ నో ఈస్ 37 అండ్ ప్రాబబ్లీ ఇప్పుడు ఐ థింక్ జనరల్ గా క్వాజా ఎప్పుడు కూడా సిడ్నీ టెస్ట్ కి తన బెస్ట్ అని దాచుకుంటాడు, కానీ అప్పటి వరకు మరి మనవాడు కొంచెమన్నా ఫామ్ చూపిస్తాడా లేదు ఎలా అంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఛాలెంజింగ్. ఎందుకంటే it's not a joke facing Bumrah opening the batting in test cricket in Australia, so it's going to be really tough. కానీ మనవాడి పైన కొంచెం, ఎందుకంటే అక్కడ ఆపోజిట్ లో న్యూ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఓపెనర్ ఉంటాడు కాబట్టి మనవాడి పైన ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అండ్ నువ్వు చెప్పినట్టుగానే ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్, ఇప్పుడు క్వాజా ఈ టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత మనవాడు వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకుంటాడా లేదు క్రికెట్ ఆస్ట్రేలియా వల్లే ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్, ఖచ్చితంగా దెర్ ఇస్ గోయింగ్ టు బి ఎ షేకప్, అది మాత్రం డెఫినెట్. ఎందుకంటే చూసుకుంటే ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ పెద్ద తేడాగేం ఆడలేదు, వాళ్ళు సంవత్సరం నుంచి ఇట్టనే ఆడుతున్నారు, టాప్ ఆర్డర్ ఏమి రన్స్ చేయట్లేదు. నీకు చూస్తే మార్ష్ హెడ్ వీళ్ళిద్దరే ఆడుతున్నారు. ఈ మ్యాచ్ లో కూడా నీకు సెకండ్ ఇన్నింగ్స్ లో వాళ్ళే ఆడారు సూపర్ గా. అండ్ నీకు దిస్ ఈజ్ అంటే అదే మనం. అండ్ స్టీవ్ స్మిత్ కూడా ఇప్పుడులాగా రౌండ్ ద ఇయర్, ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ఏదో ఒక లీగ్ ఆడుతూనే ఉండేవాడు, కంటిన్యూస్ గా ఎక్కడొక చోట కనబడుతూనే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏంటంటే అన్ఫార్చునేట్లీ వెదర్ ఈజ్ నాట్ ఇంట్రెస్ట్, అంటే ఐపీఎల్ లాంటి లీగ్స్ లో అయితే సెలెక్ట్ చేయట్లేదు, తీసుకోవట్లేదు. కానీ అదర్ లీగ్స్ లో కూడా ఐ డోంట్ థింక్ అమెరికాలో ఆడాడు కదా, అంటే అంతకు ముందు తను ఆడే ఫ్రీక్వెన్సీతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు రౌండ్ ద ఇయర్ అంత ఎక్కువ ఆడట్లే. అంతకు ముందు ఆడే ఫ్రీక్వెన్సీని ఇప్పుడు కంపేర్ చేస్తే ఈస్ ప్లేయింగ్ రిలేటివ్లీ వెరీ ఫ్యూ గేమ్స్ ఇన్ ఎన్ ఇయర్. సో ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఇస్, ఎందుకంటే స్టీవ్ స్మిత్ జనరల్ గా తను ఎప్పుడు చెప్తానే ఉంటాడు, తను కన్సిస్టెంట్ గా ఈజ్ రిథమ్ ప్లేయర్. అంటే రిథమ్ అంటే కొంచెం కొన్నిసార్లు హీ వాంట్స్ దట్ ఫ్లో ఇన్ హిస్ బ్యాటింగ్ స్టైల్ అండ్ హౌ హీ ప్లేస్ ద డ్రైవ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఏమో, అంటే మనం ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్, బట్ ఇంకా 4 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. సో యూ కెన్ నెవర్ ఎవర్ కౌంట్ అవుట్ ఎ ప్లేయర్ లైక్ స్టీవ్ స్మిత్. జారెడ్ కిమ్మర్ ఒక మాట అన్నాడు ఏంటంటే, నేను ఇద్దరి మీద అసలు బెట్ అగేన్స్ట్ అయ్యాను వరల్డ్ క్రికెట్ లో. వాళ్ళు ఎవరు అంటే, ఒకళ్ళు అయితే జస్ప్రీత్ బుమ్రా, ఇంకొకళ్ళు అయితే స్టీవ్ స్మిత్. ఎవరినైనా రైట్ ఆఫ్ చేస్తాను కానీ వీళ్ళ ఇద్దరిని మాత్రం నేను ఎప్పుడు రైట్ ఆఫ్ చేయను అన్నాడు జారెడ్ కిమ్మర్. నేను కూడా నమ్ముతా. 2019 యాషెస్ లో అప్పుడు స్మిత్ చేసిన అతల్ని మనం తలుచుకుంటే మరి దట్ ఈస్ నాట్ అన్ అన్ఫేర్ అసెస్మెంట్ అని అడిగితే. సో ఐ థింక్ నీ ఆస్ట్రేలియన్ టీం మాత్రం గివ్ అప్ ఇవ్వదు.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కోల్డ్ ప్లే కాన్సర్ట్కి వెళ్ళి సరిగ్గా ప్రిపేర్ కాలేదు అని అందరూ ఆరోపిస్తున్న కెప్టెన్ కూడా ఐ థింక్ హీల్ హ్యావ్ సంథింగ్ టు సే. అంటే తను కమిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఫేడింగ్ లైట్ లో బుమ్రా బౌలింగ్ వేస్తుంటే నీకు నైట్ వాచ్మెన్ గా రావడం మాత్రం ఇట్ వాజ్ సూపర్ లీడర్షిప్ మూవ్. ఓకే, అవుట్ అయిపోయాడు, దట్ ఈస్ అంటే అక్కడ వేస్తుంది మరి బుమ్రా సిరాజ్ వేస్తున్నారు, మంచి రిజంలో వేస్తున్నారు, తను బౌలింగ్ వేసి అలసిపోయి ఉండే. బట్ ఎక్కడ మన మార్న స్టార్ని ఎక్కడ ఆపుదామా బ్యాటింగ్ కి రాకుండా అని తన ప్రయత్నం తను చేశాడు. కానీ అడిలైడ్. సో మరి ఈ కాంబినేషన్ లో మరి ఎలా ఉండబోతుంది? మన అంతకు ముందు పింక్ బాల్ ఆడినప్పుడు ఆ పృథ్వీ షా క్లీన్ బౌల్ అవడం, విరాట్ కోహ్లీ రన్అట్ అవడం, ఈ మెమరీస్ అన్ని గుర్తుండే ఉండుంటాయి. సో ఈసారి మరి కథ ఏమన్నా మలుపు తిరగబోతుందా మరి? ఏమో, నాకు అదే క్యూరియస్ గా ఉంది. ఇప్పుడు స్కాట్ బోలాండ్ టీమ్ లోకి వస్తాడు హేజల్వుడ్ బదులు, అది లైక్ ఫర్ లైక్ రిప్లేస్మెంట్, తనలాంటి బౌలర్. స్టార్క్ ఇస్ సపోజ్ టు బి ద బెస్ట్ పింక్ బాల్ బౌలర్ ఇన్ వరల్డ్ క్రికెట్. తను పక్కాగా తను కూడా ఐ థింక్ హీల్ హ్యావ్ సంథింగ్ టు సే సెకండ్ ఇన్నింగ్స్ పర్ఫార్మెన్స్ తర్వాత ఎస్పెషలీ. అండ్ ఆస్ట్రేలియన్ బౌలింగ్ ని మాత్రం మనం రైట్ ఆఫ్ చేయలేము. నేను స్మిత్ నైనా రైట్ ఆఫ్ చేస్తాను కానీ ఆస్ట్రేలియన్ బౌలింగ్ ని మాత్రం రైట్ ఆఫ్ చేయలేము. వాళ్ళకు ఒక్క స్పెల్ చాలు నీకు మొత్తం అంతా పేకమెడల్లా కూల్చేయడానికి. మనం చూసాము ఆల్రెడీ అదే యాడిలైడ్ ఓవర్లో 4 ఏళ్ల క్రితం 36 పాడుకున్నాం మనం. సో యూ నెవర్ రూల్ అవుట్ ఆస్ట్రేలియా, ఎస్పెషల్లీ మూవింగ్ కండిషన్స్ ఉన్నాయి అనుకో. చూసాం మనం 36 కాకుండా 46 చూసాం మనం 1 month బ్యాకే. సో ఆ టీంకి ఈ టీంకి పెద్ద తేడా ఏం లేదు. చూసుకుంటే ఒకళ్ళిద్దరు సర్ఫరాజు లేడంతే ఈ టీంలో, కాకపోతే మిగతా అంతా వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు ఏమన్నా నన్ను అడిగితే దిస్ ఈజ్ సూపర్ విక్టరీ, బట్ దేర్ ఆర్ ఎలిమెంట్స్ విచ్ వేర్ నాట్ సర్ప్రైజింగ్. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు మార్చ్ తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. వాళ్ళు కొంచెం ప్రిపరేషన్ లో కొంచెం ల్యాకింగ్ ఉన్నారని నేను గ్రహించా పర్సనల్లీ. అండ్ వాళ్ళ బ్యాటింగ్ గురించి మనకు తెలుసు, కానీ మనకు తెలిసిన దాన్ని మనం చూసాం. మనం ఇప్పుడు చూడాలి అసలు ఈ ఆస్ట్రేలియా సత్తా ఏందో, ఈ జనరేషన్ గ్రేట్నెస్ ఏంటో వాళ్ళు చూపిస్తారా లేదంటే ఇక ఫోల్డ్ అయిపోతారా మనం ఉందనేది మనం చూడాలి. ఒకవేళ ఈ నెక్స్ట్ అడిలైడ్ లో మనం గెలిస్తే మాత్రం ఐ థింక్ ఇక కొంపలు అడ్డుకుంటే ఆస్ట్రేలియా క్రికెట్ లో. సో దట్ విల్ బి హై టైం. బట్ ట్రావిస్ హెడ్ ఆల్రెడీ చూపించాడు, ఒక చిన్న ట్రైలర్ వేసాడు బాబు, ఒక్కసారి నేను ఫ్రీ ఫ్లోయింగ్ గా ఆడితే ఏమైతుందా అని చూపించాడు. బుమ్రా లేదు, సిరాజ్ లేదు, ఎవరినైనా నేను మంచి కొడతా అన్నట్టు. బట్ ఇట్ బి ఇంట్రెస్టింగ్. పాపం ఆ ఫామ్ ని అలాగే ఐపీఎల్ వరకు క్యారీ చేస్తే బానే ఉంటది. బట్ ఐపీఎల్ అంటున్నావు అసలు అది వెళ్ళిగా దానికి వద్దాము. సో ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ కి మన బౌలింగ్ లైనప్ లో ఏమైనా చేంజెస్ చేయొచ్చు అంటావా? ఇప్పుడు హర్షిత్ రాణా ఆడిస్తావు బిగ్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో? బౌలింగ్ లో చేంజెస్ ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు మరి, ఎందుకంటే ఆబ్వియస్లీ దే డిడ్ వెల్ యాజ్ ఎ యూనిట్. సో ఐ సీ నో రీజన్ టు యాక్చువల్లీ చేంజ్. అంటే యాక్చువల్లీ అశ్విన్ ఆడతాడని టెస్ట్ మ్యాచ్ మార్నింగ్ వరకు కూడా చాలా ప్రిడిక్షన్స్, అంటే ఆల్మోస్ట్ రివీల్ చేస్తారు అశ్విన్ ఖచ్చితంగా ఆడుతున్నాడు ప్లేయింగ్ 11లో, ఈస్ గోయింగ్ టు ప్లే హిస్ ఫస్ట్ టెస్ట్ ఇన్ పర్త్ అని అట్లాంటి స్టేట్మెంట్లు అన్ని కూడా వచ్చినాయి. కానీ అన్ఫార్చునేట్లీ హీ డిడ్ంట్ మేక్ ఇట్ టు ద 11. సో అంటే పేస్ పర్టికులర్ గా తను కూడా అనుకున్నట్ట అక్కడక్కడ జర్నలిస్టులు అడిగితే రేపు ఆడుతున్నారు అన్నట్టు అశ్విన్ పాపం. అంటే మరి ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ మనకి చాయిసెస్ ఉన్నాయి రెండు. సో నన్ను అడిగితే రాణా కంటే ఆకాష్ దీప్ బెటర్ బౌలర్ అని నేను నమ్ముతా. యా, మనవాడు జనరల్ గా లైక్ లెఫ్ట్ హ్యాండర్స్ కి కొంచెం మంచి రికార్డ్ ఉంది. సో ఐ డోంట్ నో, అంటే హర్షిత్ రాణా కొంచెం మేబీ తన హైట్ వల్ల ఏమన్నా కొంచెం ఆ సీ మూమెంట్, ఎక్స్ట్రా బౌన్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఆర్ ఈస్ దర్ సంథింగ్ దట్ గంభీర్ నోస్ రియల్లీ వెల్ అబౌట్ హర్షిత్ రాణా దట్ వీ డోంట్ నో? మేబీ మనం చూడొచ్చు. బాగా తెలుసుగా, అందుకే మెల్లిగా అన్క్యాప్ ప్లేయర్ గా ఉండేటట్టు మేనేజ్ చేసాడు. సో అదే క్యాప్డ్ అన్క్యాప్డ్ అయ్యే ముందు అసలు ఇంకా మనం ఈ సిరీస్ లో కాకుండా మనం వేరే సిరీస్ లో కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్ గురించి న్యూజిలాండ్ వాళ్ళకి ఇంకా అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది, సౌత్ ఆఫ్రికా వాళ్ళకైతే మంచి ఛాన్స్ ఉందని అందరూ అన్నారు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు అది ప్రూవ్ చేశారు. 46 ఆల్అౌట్ కాకుండా 42 ఆల్అౌట్ చేశారు వాళ్ళు. అన్ఫార్చునేట్ వాళ్ళు ఇంకా రికార్డ్ బ్రేక్ చేసేస్తారేమో, ఇంకా 30 ఆల్అౌట్ అవుతారు అనుకుంటే. అన్ఫార్చునేట్లీ మన ఇదేంటి అవర్ గ్రేట్ లహీరు కుమార్ 2-3 ఎడ్జులు తీసుకొని 4 కొట్టి
స్కోర్ని దాటిచ్చేసాడు, కొంచెం 30 దాటిచ్చేసాడు అనమాట. బట్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎట్ హోమ్ అండ్ మార్కో యాన్సన్ రిథంలో ఉంటే మాత్రం వాట్ ఎ బౌలర్. నీకు ఈ మార్కో యాన్సన్ ని మనం ఇండియా టూర్ అప్పుడు చూడలే. ఇండియా మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా పోయినప్పుడు బర్గర్, రబాడా వీళ్ళిద్దరు బాగేశారు, లుంగి వీళ్ళిద్దరు వీళ్ళు బాగేశారు, కానీ అసలు యాన్సన్ అసలు రిథంలోనే లేడు. ఆ బ్యాట్ రిథమ్ ఐపీఎల్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయింది అప్పుడు. బట్ సూపర్ అసలు జాన్సన్ రిథమ్ లో ఉంటే మాత్రం ఇట్స్ సైట్. అంటే ఆ హైట్ మీద నుంచి నీకు కరెక్ట్ గా ల్యాండ్ అయితే బాల్, గ్రేట్ బౌలింగ్. పర్ఫెక్ట్ కండిషన్స్. అంటే ఫస్ట్ 2 days డెఫినెట్లీ పిచ్ సీమ్ బౌలింగ్ కి బాగా అనుకూలంగా ఉంది. అండ్ శ్రీలంక వాళ్ళు అరే మనం మంచిగా యూటిలైజ్ చేసుకున్నాం పిచ్ ని, సౌత్ ఆఫ్రికా వాళ్ళని మంచిగా 200 లో ఆల్అౌట్ చేసాము. ఇప్పటి వరకు శ్రీలంక వాళ్ళు 4 టెస్ట్ మ్యాచ్లు ఆడారు డర్బన్ లో. 4లో ఐ థింక్ అంటే ఈ టెస్ట్ మ్యాచ్ ముందు, ఇప్పుడు వాళ్ళు సౌత్ ఆఫ్రికాతో ఆడే ఈ టెస్ట్ మ్యాచ్ ముందు 3 ఆడారు. 3లో 1 డ్రా అయింది, 2 టెస్ట్ మ్యాచ్లు గెలిచారు వాళ్ళు. సో వాళ్ళు ఇప్పటి వరకు డర్బన్లో ఓడిపోయిన చరిత్ర లేదు. ఫస్ట్ టైం వాళ్ళు ఇప్పుడు డర్బన్లో శ్రీలంక వాళ్ళు సౌత్ ఆఫ్రికా పైన టెస్ట్ ఓడిపోయారు. అండ్ పర్టికులర్గా మన వాళ్ళు అంటే ఐ మీన్ శ్రీలంక వాళ్ళు 200 లోపు ఆల్అౌట్ చేసిన తర్వాత కొంచెం మంచి ఛాన్స్ ఉంది మరలా మనము మన అన్బీటెన్ రికార్డ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అని అనుకుని ఉంటారు. కానీ యాన్సన్, మార్కో యాన్సన్ అండ్ ఫస్ట్ కగిసో రబాడా కరుణ్ రత్న వికెట్ తీస్తాడు. అండ్ తర్వాత సెకండ్ ఓవర్ నుంచి ఒకే ఎండ్ నుంచి అన్చేంజ్ స్పెల్ అనమాట. ఐ థింక్ 6.5 overs లోనే ఎంత మొత్తం చక్కబెట్టేస్తాడు ఫుల్ గా. అండ్ క్యాజువల్ గా పెట్టా మన కమిండు మెండిస్, మరి ద నెక్స్ట్ బ్రాడ్మెన్ అన్నారు ఏదో కొంతమంది అన్నారు, మన సన్ రైజర్స్ హైదరాబాద్ చొక్కా కూడా వేసుకోబోతున్నాడు అని చెప్పేసి పెట్టాను. కానీ పోతే వాడే పేక మెడలో మొత్తం దిగిపోయింది అసలు బ్యాటింగ్. అంటే ఇది ఇంకా ఇది పర్టికులర్ గా ఇండివిజువల్ గా ఎవరిని పాయింట్అవుట్ చేయలేము. ఇట్ వాజ్ డెఫినెట్లీ గుడ్ బౌలింగ్ కండిషన్స్. కానీ మరీ 42 ఆల్అౌట్ అయిపోయిన అంత ఘోరంగా అయితే లేదు. మేబీ శ్రీలంక వాళ్ళు కొంచెం వాళ్ళ షార్ట్ సెలెక్షన్ లో కానీ ద వే దే అప్రోచ్డ్ సమ్ ఆఫ్ ది బాల్స్ అది కొంచెం వాళ్ళు చేంజ్ అయి ఉంటే మేబీ వాళ్ళు కూడా 150 రీచ్ అయ్యేవారు. కొంచెం ట్రై చేస్తుంటే, ఎందుకంటే మనం చూసాం సెకండ్ ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా వాళ్ళకి శ్రీలంక వాళ్ళకి డెఫినెట్లీ ద పిచ్ ఈజ్డ్ అవుట్. కొంచెం మంచిగా బేక్ అయింది సన్ వచ్చిన తర్వాత. అసలు ప్రాపర్ బ్యాటింగ్ కండిషన్స్, ఇట్ వాజ్ రియల్లీ ఫ్లాట్. ఏదో ఒక ఆట్ బాల్ 1 or 2 కొంచెం లో బౌన్స్ అలా ఉండే, కానీ ఓవరాల్ గా చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఇద్దరికి ఈజీ అయింది బ్యాటింగ్. అండ్ ఇన్ఫాక్ట్ శ్రీలంక వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 80 overs ఎంతో బ్యాటింగ్ చేశారు అండ్ దే గాట్ నియర్లీ 300. సో ఇట్ షోస్ దట్ కొంచెం ఆ 1 hour ఆఫ్ మ్యాడ్నెస్ లోనే వాళ్ళు మ్యాచ్ మొత్తం చేతులారా పోగొట్టుకున్నారు. కొంచెం అక్కడ కనుక వాళ్ళు ఫైట్ ఇచ్చి ఉంటే మేబీ ఇట్ కుడ్ హ్యావ్ టర్న్డ్ అవుట్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ గేమ్. సో అన్ఫార్చునేట్లీ ఆ 1 hour లో జరిగిన ఇంప్లోజన్ వల్ల శ్రీలంక వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకున్నారు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో మనవాడు చందిమల్ ట్రై చేశాడు, లాస్ట్ లో కుశాల్ మెండిస్ కొంచెం బాగానే ట్రై చేశాడు, అండ్ ధనంజయ్ డి సిల్వా వీళ్ళు ముగ్గురు కూడా కొంచెం ఒక మెరుపు మెరిశారు. కానీ ఇట్ వాజంట్ ఎనఫ్ ఫర్ దెమ్ టు గెట్ ఎనీవేర్ నియర్ సౌత్ ఆఫ్రికాస్ టార్గెట్. చాలా అనుకున్నారు శ్రీలంక వాళ్ళు, మేము వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి వెళ్తాము, సౌత్ ఆఫ్రికాని 2-0 కొడతాము, తర్వాత ఆస్ట్రేలియాని హోమ్ లో 2-0 కొడతాము, మేము వచ్చేస్తాం ఇండియాతో ఫైనల్. ఇన్ఫాక్ట్ సౌత్ ఆఫ్రికా పైన ఒక రికార్డ్, మంచి రికార్డ్ ఉన్న ఏషియన్ టీం శ్రీలంక వాళ్ళు ఒక్కలే. రెండు సిరీస్ గెలిచారు వాళ్ళు, 2 సిరీస్ గెలిచారు సౌత్ ఆఫ్రికాలో. సో బట్ అదేలే, బట్ దట్ వాజ్ ఇప్పుడు ఈ పిచ్చెస్ అప్పట్లో పిచ్చెస్ కంటే ఇప్పుడు ఇంకా మరీ స్పైసీ పిచ్చెస్ తయారు చేస్తారు. స్పైసీ అండ్ అట్ ది సేమ్ టైం శ్రీలంక వాళ్ళ బ్యాటింగ్ కూడా కొంచెం. నా మెయిన్ ఇది ఏంటంటే ట్రిస్టియన్ స్టబ్స్ ఇక పట్టాభిషేకం చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. దేనికో తెలుసు కదా, డెఫినెట్లీ ఈజ్ లుకింగ్ లైక్ ఆల్ ఫార్మాట్ బీస్ట్. ఖచ్చితంగా తను ఆల్రెడీ వన్ ఆఫ్ ది T20s అగేన్స్ట్ ఇండియా ఐ థింక్ కొలాప్స్ అవుతున్న టైంలో చూపించాడు. అదే కదా ఇప్పుడు లైక్ యంగ్ ప్లేయర్స్ లో మనం ఎక్కువ చూసేది వాళ్ళ అప్కమింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ మనం ఒక డ్రైవ్ ఎంత బాగా ఆడాడు, ఒక పుల్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అమేజ్ యూ లాట్. అందుకే కదా పృథ్వీ షా ఒకప్పుడు కవర్ డ్రైవ్ ఆడుతుంటే అరే దొరికేసాడు మనకి నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ అది ఇది అని అన్నారు. కానీ చెప్పాలి ఓకే, మనం అది ఆ స్పైసీ న్యూస్ ఎపిసోడ్ ఎండ్ వరకు దాచిపెట్టు ఆ స్పైసీ న్యూస్. ఎందుకంటే మన లిసనర్స్ అట్లాంటి స్పైసీ న్యూస్ ఇప్పుడే వింటే మన వాళ్ళు మళ్ళీ మన ఈ ఎపిసోడ్ కి కొంచెం పాజ్ బటన్ నొక్కుతారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ కంపోజ్ యువర్ సెల్ఫ్ ఇన్ టఫ్ సిచ్యువేషన్స్.
అండ్ ఐ థింక్ నువ్వు చెప్పినట్టుగానే ట్రిస్టన్ సబ్స్ ఆ T20లో ఆడిన తను నాక్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక పైన తను టెంబా బౌమాతో పార్ట్నర్షిప్లో తను ఆడిన ఆ నాక్, దిస్ ఈస్ షోయింగ్ దట్ he is made for all formats and he's going to be there for South Africa for a long time. ఎస్, వాళ్ళ కెప్టెన్ తెంబా బౌమా కూడా మెల్లిగా తన 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 పొజిషన్ కి తగ్గట్టుగా తను ఆడాడు. సో ఈ సెకండ్ టెస్ట్ సెంచరీ అంటే నేను షాక్ అయిపోయా. బౌమా థర్డ్ టెస్ట్ సెంచరీ అంట. సో అది సర్ప్రైజింగ్ కానీ ఐ థింక్ ఈజ్ బెటర్ ప్లేయర్ దెన్ హిస్ రికార్డ్. సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఈ నెక్స్ట్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ కూడా శ్రీలంక ఓడించి తర్వాత పాకిస్తాన్ వెళ్తారు. సో అగైన్ పాకిస్తాన్ అనేది ఈ రీసెంట్ టైమ్స్ లో ఒక ఎనిగ్మా అయిపోయింది. యాక్చువల్లీ ఆస్ట్రేలియా వాళ్ళ పతనం స్టార్ట్ చేసింది పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు. మన సిరీస్ కి ముందు వాళ్ళకు ఓడిఐ సిరీస్ ఆడారు, పాకిస్తాన్ తో ఓడిపోయారు ఓడిఐ సిరీస్. సో అక్కడి నుంచే అర్థమైపోయింది ఆస్ట్రేలియా వాళ్ళ సంగతి అని అందరూ అన్నారు. అండ్ పాకిస్తాన్ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళ సిరీస్ లో ఏమైందో మనం బ్రీఫ్ గా మాట్లాడుకున్నాం పోయిన ఎపిసోడ్ లో. ఫస్ట్ మ్యాచ్ ఏమో ఈజీగా చిత్తుగా ఓడిపోయారు. తర్వాత బాబర్ ఆజం ఎప్పుడైతే వాళ్ళ టీం నుంచి డ్రాప్ చేశారో కింగ్ బాబ్జీని, నీకు వరల్డ్ క్రికెట్ మొత్తం తలకిందులు అయిపోయింది రాజు. వరల్డ్ క్రికెట్ స్పెల్లింగ్ మిస్టేక్. పాకిస్తాన్ క్రికెట్ వరల్డ్ క్రికెట్ లో ఎన్ని మ్యాచ్ మనం సిరీస్ ఓడిపోయాం. అలా అంటావా? న్యూజిలాండ్ వాళ్ళు 3-0 కొట్టారు మనల్ని. ఆస్ట్రేలియా వాళ్ళు అంటే పాకిస్తాన్ తో ఓడిపోయారు. దీని అంతటికి కారణం ఈవెన్ మన ఇండియా లాసెస్ కి కూడా కారణం కింగ్ బాబర్ ఆజమ్ ని డ్రాప్ చేయడం అంటావు. అంతే, అది ఒక కంప్లీట్ సైస్మిక్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసింది వరల్డ్ క్రికెట్. అంత పెద్ద పదాలు మా మీద వదిలితే తట్టుకోవడం కష్టం రాహుల్. సో ఇంకో సిరీస్ ఏదైతే జరుగుతుందంటే వెస్టిండీస్ బంగ్లాదేశ్ నడుస్తుంది. బట్ దట్ ఈస్ లో ఇంట్రెస్ట్. బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ ని చిత్తుగా ఓడగొట్టినా కానీ పాకిస్తాన్కి వెళ్ళి తర్వాత వాళ్ళు మన సిరీస్ తర్వాత సౌత్ ఆఫ్రికాతో ఒక హోమ్ సిరీస్ ఆడారు. అందరూ మర్చిపోయారు. అది 2 రోజుల్లో అయిపోయినాయి ఒక మ్యాచ్లు. అక్కడ నీకు అది స్పిన్నర్స్ డామినేట్ చేస్తారు అనుకుంటే సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్స్ రబాడా అండ్ కో డామినేట్ చేసి పడేసి గెలిచారు. అక్కడ వెస్టిండీస్ వాళ్ళు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచారు. బట్ దట్ ఈస్ లో ఇంట్రెస్ట్ సిరీస్. బట్ బ్యాస్బాల్ ఇన్ న్యూజిలాండ్ టీమ్ సౌదీస్ లాస్ట్ టెస్ట్ సిరీస్. సో అక్కడ న్యూజిలాండ్ వాళ్ళు కూడా అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది 3-0 గెలిస్తే. వాళ్ళ లాస్ట్ టెస్ట్ సిరీస్ ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో అది అక్కడ ఒక లైన్ ఉండే. బట్ చూడబోతే ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే న్యూజిలాండ్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చి న్యూజిలాండ్ వాళ్ళ గురువు గారు బ్రెండన్ మెక్కలం కి సమర్పిస్తున్నట్టుగా అనిపిస్తుంది క్లియర్లీ. నువ్వు ఎప్పుడైనా ఒక బ్యాట్స్మెన్ ని 5 సార్లు డ్రాప్ చేయడం చూసావు? లేదు. అసలు సైలెంట్ గా హ్యారీ బ్రూక్ మళ్ళీ తన ఒరిజినల్ ఫామ్ కి బ్యాక్ వచ్చేసాడు. చూసుకుంటా పాకిస్తాన్ సిరీస్ తర్వాత ఈ వన్డే సిరీస్, వైట్ బాల్ సిరీస్ లో వెస్టిండీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. నీకు ఈ మ్యాచ్ లో కాకపోతే తనకు మాత్రం చాలా హెల్ప్ చేశారు మన గ్లెన్ ఫిలిప్స్, టామ్ లేథమ్ వీళ్ళందరూ. ఇదంతా ఈ ప్రతిభ అంతా ఇండియా సిరీస్ లో ఏమైందని అందరూ అడుగుతారు. అక్కడేమో దూకి క్యాచ్లు పట్టారు, మరి ఇక్కడ కూడా దూకి క్యాచ్ పట్టారు, అది వేరే విషయం. గ్లెన్ ఫిలిప్స్ ఒక ఎక్స్ట్రాడినరీ క్యాచ్ పట్టాడు, 3 అసలు మరీ సిట్టింగ్ క్యాచెస్ డ్రాప్ చేశాడు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఐ థింక్ ఇంగ్లాండ్ గెలవడం కంటే అది న్యూజిలాండే మ్యాచ్ ఇచ్చేస్తున్నట్టు అనిపించింది. అక్కడ నీకు న్యూజిలాండ్ టీం కూడా నీకు చూస్తే నీకు రోజుకొకళ్ళు బౌలింగ్ వేస్తున్నారు, రోజుకొకళ్ళు ఆడుతున్నారు. విలియం ఏమో మన ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఉండే, ఇప్పుడేమో తనేమో టీంలో లేడు. నీకు కాకపోతే అదేగా నీకు ఆస్ట్రేలియా నుంచి ఎట్లయితే ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ ఉందో న్యూజిలాండ్ కూడా ఈ ఇంగ్లాండ్ తో ఎట్లా ఆడిందో లాస్ట్ 1.5 year గా అట్టానే ఆడుతున్నారు వాళ్ళు. విలియమ్సన్, రవీంద్ర తప్పితే మొదలు బ్యాటింగ్ ఓవర్ చేయట్లేదు వాళ్ళ టీంలో. నీకు లేథమ్ అయితే ఇక ఎప్పుడో బానేసాడు ఓపెనింగ్ చేయడం. ఏదో వస్తాడు టైం పాస్ కి విలియమ్సన్ కి, అన్న నువ్వు రెడీగా ఉండి ప్రాక్టీస్ చేసుకొని నేను అవుట్ అయిపోతా ఎట్లాగో 1 hour 2 hours ఆడంటాడు. నేను అవుట్ అవ్వకపోయినా మన కాన్వే సార్ కూడా అవుట్ అయిపోతాడు, మీరు రెడీగా ఉండండి అని చెప్తాడు. బట్ విలియమ్సన్ గేమ్ ఆడాడు. ఇవాళ ఇన్నింగ్స్ అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో 61 లో అవుట్ అయ్యాడు. కానీ ఇట్ లుక్ లైక్ తను 150, 160 ఈజీ కొడతాడు అనుకున్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు పొద్దున. ఈ న్యూజిలాండ్ క్రికెట్ తో నా ఫేవరెట్ థింగ్ ఏంటంటే పొద్దున్నే 3:30 లేచి మ్యాచ్ చూడొచ్చు హాయిగా. అదో మంచి అంతా సైలెంట్ గా ఉంటది. ఈ ఆస్ట్రేలియా సిరీస్ ఎందుకో కొంచెం లేట్ గా ఇప్పుడు ఈ పర్త్ లో 8 o'clock స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ డే నైట్ కాబట్టి అది కూడా పొద్దున్న 9 ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బట్ న్యూజిలాండ్ ఆల్వేస్ 3:30కి
నేను నిన్న కూడా 3:30కి లేచి మొత్తం నీకు ఫస్ట్ సెషన్ మొత్తం చూసి సెకండ్ సెషన్ కూడా ఆల్మోస్ట్ చూసి స్కూల్కి వెళ్ళా. అండ్ విలియమ్సన్ మాత్రం ఇన్ని ఇంజురీలు అయినా తర్వాత మళ్ళీ వచ్చి తను అసలు ఎక్కడికి పోలేదు, అక్కడ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. సో 33rd 100 దొరకలే కానీ, బట్ ఐ ఆల్వేస్ ఫీల్ లక్కీ టు వాచ్ విలియమ్సన్ అప్పుడప్పుడు చూస్తే. నిజంగా నీ ప్యాషన్ కి కూడా హ్యాట్స్ ఆఫ్ రాహుల్. ఎందుకంటే 3:30కి లేచి టెస్ట్ క్రికెట్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఈ సంఖ్య ఈ రోజుల్లో చాలా తక్కువ ఉంటది. సో ఆ అతి కొద్ది మందిలో నువ్వు ఎప్పుడు ఫస్ట్ ఉంటావు. సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ప్యాషన్. సో ఇంకా మరి మనం టెస్ట్ క్రికెట్ కి కొంచెం బ్రేక్ ఇచ్చి మన పక్కనే సౌదీ అరేబియా మరి కొంచెం ఐపీఎల్ లోకి వద్దాం. అల్మత్ అబీబ్. సో ఏంటి ఇషాన్ కిషన్ అంటే మన వాళ్ళు లాస్ట్ టైం ఇషాన్ కిషన్ ని తెచ్చుకోలేకపోయాము, చాలా కష్టపడి కసిగా బిట్ చేసాము. ఈసారి తగ్గేదేలే, ఇషాన్ కిషన్ ఎట్లయినా తెచ్చుకోవాలని కసితో తెచ్చుకున్నారా లేదంటే వేరే కారణాలు ఏమైనా కనబడినాయా నీకు? అంటే బేసిక్ గా ఇప్పుడు మనం పోయిన స్క్వాడ్ లో చూస్తే ఇండియన్ ప్లేయర్స్ రాహుల్ త్రిపాఠి ఉండే, మయాంక్ అగర్వాల్ ఉండే, వాళ్ళిద్దరు లేరు. ఇప్పుడు వాళ్ళిద్దరు బదులు ఒక ప్లేయర్ ని కొనేశారు. ఇషాన్ కిషన్ కొనడంలో నాకు సర్ప్రైజ్ లేదు, కానీ నీకు ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ని కొనలేదు. ఎట్లా టీమ్ ఎట్లా తయారు చేశారో నాకు అర్థం కావట్లేదు. ఒక స్పెషలిస్ట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ని కొనకుండా స్క్వాడ్ అసెంబ్లీ చేశారు. మన కావ్య మేడం, శ్రీనివాస్ భాష్యం సార్, గౌరవ్ సుందర్రామన్ వీళ్ళంతా కలిసి. ఐ థింక్ దట్ ఈస్ వేర్ వి విల్ లూజ్ ది, అంటే ఐ థింక్ వి హావ్ లాస్ట్ ది ఆక్షన్ అని నేను అంటా. అంటే కమింది మెండీస్ తో ఏదో మేనేజ్ చేసేద్దాంలే లెఫ్ట్ రైట్ అన్ని అని అది నీకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత నువ్వు ఏదో బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్లను వేసుకొని ఏందయ్యా నీకు ఇప్పుడు వచ్చి అభిషేక్ ఉన్నాడేమో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అంటే ఆల్రెడీ 5 6 కొట్టించుకోండి. ఇక ఈ సీజన్ లో 6 6 కొట్టించుకుంటాడు. ఏముంది, పూరన్ రెడీగా ఉంటాడు మళ్ళీ ఈసారి కూడా. నీకు అంటే ఓన్లీ ఒకే ఒక మంచి పని ఏం చేశారు అంటే ఐ థింక్ రాహుల్ చార్ని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కొన్నారు. అండ్ అఫ్ కోర్స్ అంత కష్టపడాల్సిన అవసరం కూడా రాలేదు. బట్ నాకు మెయిన్ సర్ప్రైజ్ వచ్చేసి ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్ అంతమందిని, ఇది 100 రైట్ ఆర్మ్ బౌలర్స్ కొన్నారేంటి? లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఏడక్కడ టీంలో అసలు జేడీ సార్ ఒక్కడేనా? అయితే జేడీ సార్ ని లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అనొచ్చా లేదంటే లెఫ్ట్ ఆర్మ్ స్లోవర్ బాల్ ఎక్స్పర్ట్ అనొచ్చా మరి నాకు అర్థం కాలే. ఎవరికి బిడ్డేలే, నీకు ఫరూక్ కి బిడ్డేలే, ఎవరికి అసలు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వద్దనుకున్నారా? ఇప్పుడు జాన్సన్ ఉండేవాడు, నీకు నటరాజన్ ఉండే, వీళ్ళంతా లేదుగా టీమ్ లో సడన్ వెళ్ళిపోయి నీకు ఇప్పుడు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఒకే ఒకడు ఉన్నాడు మొత్తం లెవెల్లో. అంటే మిస్కాలిక్యులేషన్. ఎవరికి బిడ్డేయలేదు, ఖలీల్ గేలే బిడ్డు. ఖలీల్ కొనుండాల్సిందే, ఖలీల్ కొనుంటే చాలా హ్యాపీ ఉండేటండి. అంటే మన లాలా షమీన్ కంటే నేను ఖలీల్ కొంటే ఇంకా హ్యాపీ అయ్యేటండి. అండ్ నన్ను అడిగితే 10 కోట్లు లాలా కోసం ఐ థింక్ ఇది కొంచెం మనం తొందరపడ్డాము. అండ్ మన పిచ్చికి సూట్ అవ్వడేమో లాలా అని అనుకుంటున్నాను. అంటే ఖచ్చితంగా అప్పుడు మనవాడు ఇప్పుడు రీసెంట్ గా గుజరాత్ టైటన్స్ తో ఆడాడు. అంటే తను లాస్ట్ ఐ థింక్ ఫ్యూ సీజన్స్ లో. సో అక్కడ డెఫినెట్లీ షమీ వాజ్ ఎ బీస్ట్. నరేంద్ర మోడీ గారికి రాజీవ్ గాంధీ గారికి చాలా తేడాలు ఉన్నాయి కదా. అవును. సో అంటే మరి ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్ వేవ్ సీన్ అంటే ఈవెన్ మనం వెళ్ళి చూసిన మ్యాచెస్ లో కూడా మహా అయితే ఫస్ట్ 2 ఓవర్లో కొంచెం 2-3 ఓవర్ల వరకు కొంచెం కొద్దిగా సహకారం లభిస్తుంది పేసర్స్ కి. తర్వాత కంప్లీట్ ఫ్లాట్ అవుట్ అయిపోవడం మనం చూసాం. ఇట్ హాస్ బీన్ ఎ ట్రెండ్ ఆల్ ద వైల్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ సీజన్స్. సో మరి షమీ అంటే మరి 10 కోట్లు వేయడం నిజంగా వర్త్ ఇట్ అంటే నాకు కూడా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ కంపేర్ హిమ్ విత్ సమ్మన్ లైక్ ఎ భువీ ఏంటంటే ఓకే న్యూ బాల్ తో తను బాల్ ని స్వింగ్ చేయగలడు, ఇదంతా తెలిసిన విషయమే. బట్ భువీలో ఉన్న ఇంకొక ఎక్స్ట్రాడినరీ అండ్ ప్రూవెన్ స్కిల్ ఏంటంటే తను స్లోవర్ బాల్ ఎక్స్పర్ట్, నక్కుల్ బాల్స్ ఇట్లా చాలా వేరియేషన్స్ లో తను గత కొన్ని సీజన్స్ గా కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఆ స్లోవర్ బాల్స్ వేరియేషన్స్ పైన ఓకే హీ మే నాట్ హ్యావ్ ద పేస్ ఆఫ్ ఎ షామీ, బట్ తను మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ లో కూడా తను వేసి కంట్రోల్ చేయగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు టైమ్ అండ్ అగైన్ భువీ. బట్ షమీ ఏంటంటే ఓకే పవర్ ప్లేలో యూ కెన్ యూజ్ షమీ, బట్ తను మరలా షమీ డస్ హ్యావ్ ఎ స్లోవర్ బాల్. అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నా కాబట్టి షమీకి ఆ స్కిల్స్ లేవని కాదు కానీ, బట్ ఐ డోంట్ థింక్ హీ హెస్ బీన్ ప్రూవెన్ కన్సిస్టెంట్ ఇనఫ్ విత్ హిస్ వేరియేషన్స్ అండ్ ఆల్సో ఎట్ ద డెత్. సో మరి ఇవన్నీ చూసుకుంటే మన వాళ్ళు అరే బౌలింగ్ అంతా మర్చిపోండి, T20 ఈస్ గోయింగ్ టు బి బ్యాటర్స్ వర్సెస్ బ్యాటర్స్ గేమ్.
సో విల్ ట్రై టు పిక్ ద బెస్ట్ బ్యాటింగ్ క్రాప్, అండ్ బౌలింగ్లో కొంచెం రెప్యూటెడ్ నేమ్స్, కొంచెం ప్రూవెన్ ప్లేయర్స్ని తీసుకుందాం సరిపోతుంది అని అనుకున్నారా? లేదంటే ఎందుకంటే నాకు కూడా సేమ్ ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి క్వశ్చన్ మార్క్స్ నాకు కూడా అనిపించింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఎవరైనా మంచి క్వాలిటీ పేసర్ ఉంటే బాగుండేది అని చెప్పి. ఎందుకంటే జయదేవ్ ఉన్నత్కర్ తను అన్ని గేమ్స్ ఆడతాడా అంటే ఐ హైలీ డౌట్. ఎందుకంటే అక్కడ ఇంకొక స్లోవర్ బాల్ ఎక్స్పర్ట్ మన దగ్గర ఉన్నాడు, హర్షల్ పటేల్. ఐ థింక్ హర్పుల్ పటేల్ అంటున్నావు అంతేగా. అదే నాకు ఇద్దరు రెండు అక్కడ మనం పంజాబ్ నుంచి కొని తెచ్చుకుని ఇద్దరిని, అంటే ఆఫ్ కోర్స్ షమీ ఇస్ నాట్ పంజాబ్ ఎనిమోర్ కానీ నీకు హర్షల్ పటేల్ కూడా నన్ను అడిగితే దట్ ఈస్ ఆల్సో మన తిప్పి కొడుతుందేమో అని నాకు భయం. హర్షల్ పటేల్ 8 crores తో తీసుకున్నారు, అండ్ సిమర్జిత్ సింగ్ ఉన్నాడు, ఇషాన్ మలింగా ఉన్నాడు. సిమర్జిత్ షమీకి బ్యాకప్ సిమిలర్ బౌలర్స్ చూస్తే ఇద్దరు ఒకేలాగా వేస్తారు. సిమర్జిత్ నేను అంటే అదే తప్పులేదు, సిమర్జిత్ లాంటి బౌలర్ ని పెట్టుకోవడం తప్పులేదు. ఇషాన్ మలింగా మరి ఏంటంటూ మలింగాలో బౌలింగ్ వేస్తాడా, దిల్హారా ఫలాండో లాగా బౌలింగ్ వేస్తాడా, ఎవరిలాగా బౌలింగ్ వేస్తాడంటూ? లేదంటే నేను చూసిన 1 or 2 శాంపుల్ గేమ్స్ లో తను డెత్ లో వేస్తున్నాడు బౌలింగ్, ఓకే డీసెంట్ ఎనఫ్. బట్ ఏమో అంటే మేబీ తను నేను చూడని టైంలో ఏదైనా ఎక్స్ట్రాడినరీగా చాలా గేమ్స్ పర్ఫామ్ చేసి ఉండొచ్చు. బట్ నేను చూసినంతలో ఇట్ లుక్ డీసెంట్. బట్ మనకు తెలుసు ఐపీఎల్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఛాలెంజ్. మనం చాలా సార్లు ఇప్పుడు ఈ T20 బ్లాస్ట్ లోను, లేదంటే 100 లోను, లేదంటే లంకా ప్రీమియర్ లీగ్ లోను, లేదంటే ఈ SA T20 లీగ్ లోను, లేదంటే బిగ్ బ్యాష్ లోను, దీంట్లో అరవీర భయంకరమైన పర్ఫార్మెన్స్లతో వచ్చి ఐపీఎల్లో చతికిలు పడ్డ వాళ్ళ శాతం తీసుకుంటే మనం చాలా మంది పేర్లే చెప్పుకోవచ్చు. సో మరి ఐపీఎల్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్ అండ్ ఇప్పుడు ఇంపాక్ట్ సబ్ రూల్ రావడంతో ప్రతి ప్లేయర్ పైన ఇండివిజువల్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ పైన చాలా ప్రెషర్ ఉంటుంది. అంటే ఏ ప్లేయర్ అయినా సరే ఒక మ్యాచ్ లో కొంచెం తక్కువ కాంట్రిబ్యూట్ చేసిన, అంటే తను కాంట్రిబ్యూట్ చేసే అవకాశం రాకపోయినా సరే నెక్స్ట్ మ్యాచ్ కి విల్ బి అండర్ ద స్కానర్. ఎందుకంటే ఇప్పుడు స్క్వాడ్స్ అంతా కూడా ఈ ఆప్షన్ లో వాళ్ళు బిట్ చేసుకున్న ప్లేయర్స్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ ఈ ట్రావెల్ తో పాటు ఉండే ప్రెషర్ ఇదంతా చూసుకుంటే ఎవ్రీ ప్లేయర్ విల్ బి అండర్ ద ప్రెషర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫారిన్ ప్లేయర్స్ కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు దే కాంట్ టేక్ దేర్ స్లాట్స్ ఈజీ ఎనీమోర్ అని చెప్పి. సో మనకైతే ఇప్పుడు ఫారిన్ స్లాట్స్ లో పక్కగా ఫిక్స్డ్ ఉండే 3 స్లాట్లు మాత్రం ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, హెన్రిక్ క్లాసెన్. ఈ 4 యా సో స్టార్టింగ్ విత్ ఓపెనర్స్ సేమ్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. ఆ మ్యాజిక్ హోప్ఫుల్లీ లాస్ట్ సీజన్ వర్క్ అయినట్టు వచ్చే సీజన్ కూడా వర్క్ అవుతుందని కోరుకుందాం. సో 1 down లో ఎవరిని పెడతావు నువ్వైతే? నేను నితీష్ నడుస్తా అంటాను. నితీష్ ఇస్ మై 1 down. నితీషా? ఓకే. నేను 1 down లో యాక్చువల్లీ రాహుల్ ఇంకొకటి ఏంటంటే నువ్వు గమనించావా, మనకి ఇప్పుడు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ ఇప్పుడు మనకి ఇషాన్ కిషాన్, వీళ్ళు ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్. జనరల్ గా చాలా మంది వేసిన 11s లో ఈవెన్ నేను కూడా మేబీ ఇషాన్ కిషాన్ నెంబర్ 3 ఆడితే బెటర్ ఏమో అని అనుకుంటున్నా. సో ముగ్గురు టాప్ 3 ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ అవ్వడం వల్ల డోంట్ యూ థింక్ టీమ్స్ విల్ కమ్ విత్ ఆఫ్ స్పిన్నర్స్ టు టార్గెట్ అస్? అందుకే నితీష్ నెంబర్ 3 ఆడతాడు కదా. మనం వేసుకుంటున్నాం, అక్కడ మేనేజ్మెంట్ ఏ లెక్కల్లో ఉందో మరి మనకి. మరి ఇప్పుడు ఇషాన్ కిషాన్ కి నువ్వు ఆఫ్ స్పిన్ వేసినా కొట్టేస్తాడు, అది మన ప్రాబ్లం అవ్వదు. అండ్ ఇక నాకు క్లాస్ అని ఉన్నాడు, అందుకే నీకు అంటే బ్యాటింగ్ లో నాకేం ఇష్యూ లేదు. ఇప్పుడు నితీష్, ఇషాన్ కిషాన్ క్లాస్. నెంబర్ 3 లో ఓకే నితీష్ ని పెట్టావు. నెంబర్ 4 ఇషాన్. ఓకే 4 ఇషాన్, 5 క్లాసెనా? 5 క్లాసర్. అండ్ మై నెంబర్ 6 వుడ్ బి 4th overseas player will be Mendes. The latest Bradway. యాక్చువల్లీ కొంతమందికి లిసనర్స్ లో కమిందు మెండిస్ గురించి అంత తెలియకపోయి ఉండొచ్చు. అంటే మీరు మేబీ కమిందు మెండిస్ T20 నాకులు అలాంటివి ఏమైనా చూస్తే పెద్దగా కనబడకపోవచ్చు. బట్ గైస్ టెల్లింగ్ యూ హీఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ ప్లేయర్ ఫర్ శ్రీలంక ఇన్ ద కమింగ్ ఇయర్స్. ఇప్పుడు ఇందాక మనం ట్రిస్టన్ స్టబ్స్ గురించి ఎట్లా అయితే వాళ్ళకి రాబోయే కాలంలో 3 ఫార్మాట్లకి ఒక కన్సిస్టెంట్ ప్లేయర్ దొరికాడని ఎలా చెప్పుకున్నాము, నా అంచనాలో I think Kamindu Mendes is that player for Sri Lanka where he'll play every format and I expect him to be a strong batting all-rounder in the years to come. So నాకైతే చాలా హై హోప్స్ ఉన్నాయి Kamindu Mendes పైన. సో డెఫినెట్లీ నేను కూడా ఫస్ట్ గేమ్ నుంచే ఐ థింక్ ఐ విల్ అట్లీస్ట్ గివ్ 6 games టు Kamindu Mendes. తను ఫ్లాప్ అయినా సరే, ఒకవేళ నేనే కనుక SRH మేనేజ్మెంట్లో ఉండుంటే ఐ విల్ అట్లీస్ట్ గివ్ మినిమమ్ ఆఫ్ 6 games టు Kamindu Mendes and
జస్ట్ టు సీ వాట్ హీ బ్రింగ్స్ టు ద టేబుల్. అంటే మరి తను మరి లోవర్ మిడిల్ ఆర్డర్ ఆడతాడా లేకపోతే నీకు ట్రావిస్ హెడ్ టైప్ రోల్ చేస్తాడా? వాట్ ఈస్ ది స్పెషాలిటీ అంటాను? నేను తను T20 గేమ్ చూడలేను. యా, తను అంటే ఒక్కటైతే నేను చెప్పగలను, కమిందుని మన వాళ్ళు పవర్ ప్లేలో యాక్చువల్లీ యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే పవర్ ప్లేలో ఎప్పుడు కూడా మనము చాలాసార్లు కొన్నిసార్లు అంటే ఆపోజిట్ టీంలో ఇంపాక్ట్ ప్లేయర్స్ ఓపెనర్గా రావడం ఇట్లాంటివన్నీ ఈ ట్రెండ్ మనం చూస్తూనే ఉన్నాం. సో నీకు అక్కడ మ్యాచ్అప్స్ కోసం కావాలనుకుంటే ఐ థింక్ కమిందు కెన్ కమిన్ అండ్ బౌల్ 1 or 2 overs. అంటే దే కెన్ జస్ట్ ట్రై అవుట్ ఎ ఫ్యూ థింగ్స్ విత్ కమిందు మెండిస్. ఎందుకంటే యాక్చువల్ స్పెషాలిటీ అందరికి తెలీదు. కమిందు మెండిస్ ఆఫ్ స్పిన్ వేయగలుగుతాడు, నీకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా వేయచ్చు, లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ కూడా వేయగలుగుతాడు. మళ్ళీ అది ఈ లెక్కలు వేసుకొని మన వాళ్ళు మరి ఇది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ స్పెషల్ స్పిన్నర్ వల్లేదా అంటే ఐ విల్ బి షాక్డ్. కానీ బట్ నా ఇంట్రెస్ట్ మోర్ నేను తను బ్యాట్స్మెన్ గా చూస్తాను. ఇప్పుడు బ్యాటింగ్ తను మన టీంలో ఎక్కడ ఆడగలుగుతాడంటావు ఇప్పుడున్న లైనప్ లో? ఇప్పుడున్న లైనప్ లో నన్ను అడిగితే ఇఫ్ ఇట్ ఇస్ ఒకవేళ కనుక మన వాళ్ళు పవర్ ప్లేలోనే 2-3 వికెట్లు పడిపోతే ఐ థింక్ దే షుడ్ సెండ్ హిమ్ అట్ 4 or 5. ఒకవేళ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ లో ఉంటే, ఒకవేళ కొలాప్స్ అయితే కనుక, కొలాప్స్ కాకపోతే డెఫినెట్లీ హీ కెన్ కమ్ ఆఫ్టర్ క్లాసెన్. ఓకే, మేబీ అంటే తను 11 లో ఆడిస్తావా లేకపోతే నువ్వు ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్ లో పడేస్తావా? నేనైతే పక్కా తను 11 లో ఆడిస్తా, ఖచ్చితంగా ఆడిస్తా 11 లో. అదే, ఎందుకంటే నాకు ఈజ్ 4 dimensional క్రికెటర్ కాబట్టి నేను అందుకే ఉండాలి టీమ్ లో. నేను నంబర్ 6 మెయింటైన్. అంటే ఇట్లాంటి ప్లేయర్స్ కి నన్ను అడిగితే ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు ఎక్స్పోజ్ హిమ్ టు డిఫరెంట్ కండిషన్స్ ఇన్ డిఫరెంట్ ప్రెషర్ బాల్ గేమ్స్. ఇన్ ఫస్ట్ ఈ 5-6 గేమ్స్ లో నువ్వు ఎక్స్పోజ్ చేయడమే బెస్ట్ ఆపర్చునిటీ. అంతే తప్ప మన వాళ్ళు ఒక హాఫ్ ద సీజన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏదో 3 or 4 wins తో టీం కొంచెం ప్రెషర్ లో ఉండి ఇక్కడ నుంచి టేబుల్ వేసుకుంటాం కదా, 4 మ్యాచ్లు గెలవాలి, 3 గెలవాలి, రన్ రేట్ ఇలా, ఈ టైంలో ఆడిస్తే ఐ థింక్ యూ విల్ బి అండర్ సివియర్ ప్రెషర్, నాట్ ఓన్లీ జస్ట్ టు ప్రూవ్ టు పర్ఫార్మ్ ఫర్ ద టీమ్ బట్ ఆల్సో హీ హాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ కదా. సో ఈజ్ ఎ యంగ్ ప్లేయర్. నేను ఇప్పుడు తన రికార్డ్స్ చూస్తే T20s లో తన స్ట్రైక్ రేట్ 128 ఉంది. 91 matches sample space. ఈజ్ డెఫినెట్లీ మచ్ ప్లేయర్ దాన్ దట్. ఎందుకంటే తన దగ్గర షాట్స్ ఉన్నాయి. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లో ఎవరైనా ట్రెడిషనల్ గా నీకు అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ దట్ హీ హ్యాస్ ఆల్ ద షాట్స్ ఇన్ ద బుక్. మేబీ కొంచెం మన SRH మేనేజ్మెంట్ లో మురళి ఉన్నాడు కాబట్టి ఐ థింక్ హీ విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ ద మెంటల్ ఆస్పెక్ట్ సైడ్. సిట్టింగ్ అయితే ఉందిలే, ఎందుకంటే 6 సిట్టింగ్ ఎబిలిటీ ఉంది ఖచ్చితంగా. 9 టెస్ట్ మ్యాచ్లలో 26 కొట్టాడు. 6 సిట్టింగ్ ఎబిలిటీ ఉంది. అండ్ నేను చూసినంత వరకు తను స్పిన్నర్స్ ని బాగా హ్యాండిల్ చేయడం చూసాను పర్టికులర్ గా. నేను క్లాసెన్ తర్వాత అనడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే క్లాసెన్ కమిందు మెండిస్ ఒకవేళ చివర్లో ఉన్నారంటే ఇంకా స్పిన్ వేసినా పేస్ వేసినా ఊచకోతాయి ఇంకా ఆపోజిట్ టీమ్ కి. సో ఇప్పుడు నేను నంబర్ 7 హర్షల్ పటేల్ ఉంటాడు. అండ్ నంబర్ 7 లో అప్పుడే హర్షల్ పటేల్ అందరూ నచ్చు. బట్ ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ నేను కూడా బౌలింగ్ 11 వేసాను అనమాట. సో ఇంపాక్ట్ ప్లేయర్ కింద మనోహర్ వస్తాడు, అభినవ్ మనోహర్. సో ఇప్పుడు సమద్తో మనం ఇక కాలం చెల్లించేసాము. సో ఇక ఫైనల్లీ ఇద్దరు జమ్మూ కాశ్మీర్ ప్లేయర్లను మనం పంపించేసాము. సో అభినవ్ మనోహర్ ఐ థింక్ తను ఆ రోల్ చేయగలిగింది ఎవరు ఇప్పుడు నీకు లోవర్ ఆర్డర్ లో నీకు లాస్ట్ లో ఫినిషర్ రోల్ ఎవరు ఉన్నారంటే అభినవ్ మనోహర్ ఒక్కడే. సో ప్రతి మ్యాచ్ నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్ గా తను వస్తాడు టీంలో. తను 11 లో ఉంటాడు. మా బౌలింగ్కి వచ్చినప్పుడు తన బదులు ఒక బౌలర్ వస్తాడు. సో పక్కా నా నెంబర్ 1 ఇంపాక్ట్ ప్లేయర్ మాత్రం మనోహర్ ఉంటాడు. సో నీకు తర్వాత హర్షల్ పటేల్, కమిన్స్, ఇక రాహుల్ చార్ ఆడాల్సిందే. మొత్తం టీంలో ఆ రాహుల్ చార్ అనే పేరు మాత్రం చేంజ్ అవ్వదు మొత్తం. ఎందుకంటే ఇంకో ఆప్షన్ కూడా లేదనుకో. యాక్చువల్లీ ఉన్నాడు ఒక జీషాన్ అన్సారీ అని ఒక యంగ్ లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. బట్ ఐ థింక్ రాహుల్ చార్ కంటే బౌలింగ్ బెటర్ గా అయితే ఉన్న వాళ్ళల్లో. ఇక నా నంబర్ 10 వచ్చేసి వన్ ఆఫ్ మై పేసర్స్ విల్ హ్యావ్ టు బి JD సార్. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేకపోవడంతో మనం సచ్చినట్టు JD సార్ ఆడించాల్సిందే. JD సార్, షమి ఇద్దరు కలిపి ఇప్పుడు బాగా బౌలింగ్ అయినా అయిపోతుంది. మరి ఇక్కడ నీకు ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి. బ్రైడన్ కార్స్ ఉన్నాడు. బ్రైడన్ కార్స్ గురించి ఎక్కువ మంది తెలియదేమో కానీ తను సౌత్ ఆఫ్రికన్ / ఇంగ్లాండ్ పేసర్. తను నిన్న ఇప్పుడైతున్న ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ లో కూడా తను ఆడుతున్నాడు. సూపర్ గా బ్యాటింగ్ చేసాడు. అంటే అదే లోవర్ ఆర్డర్ 6 కొట్టడం,
అండ్ బౌలింగ్ లో తను ఆల్రెడీ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ లో మనం తను చూసాము. అండ్ తను మంచి నీకు బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేస్తున్నాడు, ఫుల్ బాల్ వేస్తున్నాడు, యార్కర్లు కూడా వేయగలుగుతున్నాడు, మంచి పేస్ తో 145+ వేస్తున్నాడు. బట్ ప్లేస్ ఎక్కడ ఉంది రాజు? ఒకవేళ కమిన్స్ అంటే మేబీ తను ఈస్టర్న్ కేప్ లో తను చూపించిన కన్సిస్టెన్సీకి తన పర్ఫార్మెన్స్ కి మన వాళ్ళు కొంచెం అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు కొద్దిగా దే థాట్ ఓకే మనం ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాము ఎట్లా ప్రూవ్ చేసుకుంటాడని ఇచ్చినట్టున్నారు. బట్ ఇప్పుడు జాంపా అని పెట్టుకున్నాము, ఇప్పుడు జాంపా ఆడిచ్చే ఛాన్స్ ఉందా అసలు మనకి? Zampa, I think when we go to Lucknow, not just Lucknow, even Chennai and even Jaipur, where the boundaries are really long. So itlanti conditions lo, I think that is where the the think tank has to do a lot of work. Ikkada manam you have a world class white ball spinner like Adam Zampa in your ranks, and అప్పుడు మనం ఇంపాక్ట్ సబ్ లో మరి ఆడిస్తారో లేదంటే ప్లేయింగ్ 11 లో ఆడిస్తారో అప్పుడు ఐ థింక్ మేబీ ఒకవేళ కమిందు మెండిస్ ఎక్కడైనా పక్కన పెట్టాలి అనేటువంటి ఆలోచన వస్తే అది ఐ థింక్ ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ దిస్ 3 venues లైక్ ఐ సెడ్ చెన్నై. అసలు నేనైతే అక్కడ మిచెల్ శాంట్నర్ ఉండేవాడు, బేస్ ప్రైజ్ లో ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళైతే. ముంబై వాళ్ళు బేస్ ప్రైజ్ లో మిచెల్ శాంట్నర్ కాదు, ఈసారి ముంబై ఆర్సీబీ ఏదో సీక్రెట్ డీల్ నడిపినట్టున్నారు బిహైండ్ ద డోర్స్. ఈసారి అయినంత విచిత్రంగా ఆక్షన్ ఎక్కడా కాలేదు. టీమ్స్ అన్ని కూడా అసలు బిత్తరపోయి ఆడారు. అసలు నన్ను అడిగితే మంచి ఆక్షన్ చాలా తక్కువ టీమ్స్ కలిసి గుజరాత్ వాళ్ళు, ముంబై వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళంతా ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈస్ హ్యాపీ విత్ ది ఆక్షన్. ఈ పర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల, ఈ రిటెన్షన్స్ వేరేగా ఉండి, మళ్ళీ ఇప్పుడు ధోని సార్ కోసం వచ్చిన కొత్త క్యాబ్లు ఇవన్నీ అన్ని మొత్తం అంతా ఆక్షన్ డైనమిక్స్ తారుమారు చేసి పడేసాయి. నన్ను అడిగితే ఇక మళ్ళీ ఆక్షన్లు ఉండద్దు అసలు, దిక్కుమాల ఆక్షన్. మన సన్ రైజర్ తప్ప ఇంకా వేరే ఏ విధంగానూ ఊహించుకోలేము. మన భువి మరి మన ఆర్చ్ రైవల్స్ బెంగళూరుకి ఆడబోతున్నాడు. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దాట్? ఐ థింక్ ఎంత మూవీ సార్ అయినా కానీ మరి ఒక్కసారి రెడ్ బట్టల్లో చూస్తే మనకు తెలిసిందేగా, మరి 4 overs లో 60 కొట్టాలా 70 కొట్టాలా ఆలోచిస్తాము. బట్ కానీ ఒకటి ఐ థింక్ ఆర్సీబీ వాళ్ళు అంటే డెఫినెట్లీ దే హ్యాడ్ అ లాట్ ఆఫ్ థింకింగ్ వై దే పిక్ భువి. ఐ గెస్ ఐ థింక్ భువనేశ్వర్ రికార్డ్ చిన్నస్వామిలో చాలా బాగుంటది IPL లో. ఎందుకంటే మనవాడు చాలా నైట్ మేర్స్ ఇచ్చాడు ఆర్సీబీ వాళ్ళకి. సో I think one of the reason probably he has a good record there, and also చిన్నస్వామిలో మనం చూసినట్టయితే మేబీ కొంచెం అక్కడ స్వింగ్ కి కొంచెం ఫస్ట్ ఫ్యూ అవర్స్ అనుకూలంగా కనబడుతున్నట్టుంది. సో అండ్ ఇంకొక జేకబ్ బేతల్ కూడా తీసుకున్నారు వాళ్ళు. బెన్ స్టోక్స్ అయితే మరి చాలా హైప్ ఇచ్చాడు. ఈ సేయింగ్ దట్ జేకబ్ బేతల్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ దేర్ బెస్ట్ టాలెంట్స్ ఇన్ ద అప్కమింగ్ ఇయర్స్ అని అన్నాడు మరి. సో వెదర్ హీ లివ్ అప్ టు దట్ బిల్లింగ్ ఆర్ నాట్, విల్ గెట్ టు సీ. సో అట్లా ఓవరాల్ గా నువ్వు హ్యాపీ సన్ రైజర్స్ కొడతా? నన్ను అడిగితే దీనంత వరస్ట్ ఆక్షన్ ఇంకోటి ఎక్కడ మనం చూడలేదు. ఏమో రాహుల్, మనం చాలా సార్లు ఇలాగే ఆక్షన్లు ముందు, ఆక్షన్లు అయిన తర్వాత, లేదంటే రిటెన్షన్స్ అయిన తర్వాత ఇలా ఎపిసోడ్లు చాలా చేసి మనం ఎప్పుడు మన టీం ని కొంచెం తక్కువ అంచనా వేయడం, మన టీంలో అది ఈ బ్యాలెన్స్ లేదు అలా అనుకుంటాం కానీ, బట్ అల్టిమేట్ గా సీజన్ స్టార్ట్ అయ్యేసరికి వీ హ్యావ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ పిక్చర్. సో అంటే ఇప్పటికీ కూడా అంటే నువ్వు చెప్పిన కొన్ని వీక్లింగ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ప్రతి టీంలో వీక్లింగ్స్ ఉంటాయి మనం చూసుకుంటే. మన సన్ రైజర్స్ ఏంటంటే మనం కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసి చూస్తాం కాబట్టి కొన్ని వీక్లింగ్స్ ని మనం ఆబ్వియస్ గా ఇదిగో ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లేడు, లేదంటే టీమ్స్ ఆఫ్ స్పిన్ తోటి మనం టార్గెట్ చేస్తారా టాప్ ఆర్డర్లు, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు సేమ్ ఇప్పుడు నువ్వు ఎట్లయితే ప్లేయింగ్ 11 చెప్పో అలాగే నేను కూడా ఒక 1 or 2 ప్లేయింగ్ 11 చేసుకున్నాను, బోత్ హోమ్ అండ్ అవేకి. సో నాకు వచ్చిన అంచనా ఏంటంటే మన వాళ్ళు ఈసారి కూడా ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తారని నాకు 100% నమ్మకంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టీమ్ స్క్వాడ్ లో నేను ప్లేయింగ్ 11 వేసుకుని వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ రికార్డ్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను వేసిన అంచనా ప్రకారం మన వాళ్ళు ఈసారి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తారని నాకు ఎందుకో బలంగా నమ్మకం ఉంది. ఓకే, నాకు అంచనాలకు వస్తే మేబీ అంత బ్యాడ్ గేమ్ ఆడమనిపిస్తుంది. ఎందుకంటే ఏ టీము అక్కడ ఏమీ విర్రవీగలేదు ఆక్షన్ లో, అందరూ బ్యాడ్ ఆక్షన్లే ఉన్నాయి మాక్సిమం. ఎందుకంటే అందరూ నాకు తెలిసి యూనిక్ గా అయింది ఆక్షన్ చూస్తే కూడా నీకు. సో అందుకని మేబీ ఇక గుడిలో మెల్ల అందరిలో మన టీమే బాగుందేమో అని నేను ఆ ఒక యాంగిల్ అనిపించింది నాకు.
నువ్వు Yeah, చూసుకుంటే ఇంకోటి ఎప్పుడైనా ఏంటంటే ఆప్షన్స్ బాగా ఆడే రాజస్థాన్ లాంటి వాళ్ళు కూడా సరిగ్గా ఆడలే. yeah. మా రాజస్థాన్ వాళ్ళు చాలా బిట్స్ లో వాళ్ళు ఐ థింక్ అంటే ఆప్షన్ డైనమిక్స్ అందరికీ తెలిసిందే, వాళ్ళకి కొంచెం క్యాప్ ఉంటది కొన్ని సర్టన్ ప్లేయర్స్ కి. సో ఆ విషయంలో ఎందుకో దేవర్ లిటిల్ టూ కన్వల్యూటెడ్ ఇన్ దర్ అప్రోచ్ అన్నట్టుగా అనిపించింది కొంచెం. కొన్ని టీమ్స్ ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, ఓకే ఈ క్యాప్ దాటినా సరే మనకి బ్యాలెన్స్ ని బట్టి వాళ్ళు డెసిషన్స్ వెంటనే చేంజ్ చేసుకుంటారు. బట్ ఐ థింక్ రాజస్థాన్ దే మైట్ హ్యావ్ ఎ ఫార్ములా దట్ మే హ్యావ్ వర్క్ ఫర్ దెమ్. సో అందుకని వాళ్ళు అట్లా కొన్ని కొన్ని నాకు కూడా సర్ప్రైజింగ్ అనిపించినాయి. కానీ ఆలోచిస్తే మా సమ్మన్ ఇప్పుడు నితీష్ రెడ్డి కనుక ఒకవేళ ఆప్షన్లోకి వెళ్ళి ఉంటే ఐఎమ్ ప్రెటీ ష్యూర్ తనకి మినిమం 15 కోట్లన్నా వచ్చాయని నేను అనుకుంటున్నా. సో కానీ అందుకే అంటున్నా ఈ ఆక్షన్ అంతా తేడాగుండే. కానీ నితీష్ అయితే చెప్పకనే చెప్పాడు, ఒకవేళ తను అంటే అట్లాంటి ఆలోచనలు తనకు కూడా ఈ రిటెన్షన్స్ ముందు వచ్చినాయంట. కానీ మన మన తెలుగు కుర్రోడు మన తెలుగు టీంగా ఆడుతున్నాడు అనే ఫీలింగ్ అది మాటల్లో వర్ణించలేనిది. నా ద్వారా ఇంకా చాలా మంది తెలుగు వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారే మనం ఆడాలి అనేటువంటి ఒక ఈ ఎమోషన్ కి తను ఎక్కువ కనెక్ట్ అయ్యాడు. అందుకనే నేను ఎస్ఆర్హెచ్ నుంచి ఆ రిటెన్షన్ కి ఒప్పుకున్నానని తను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ. మనం కొంతమంది ప్లేయర్స్ చూసాం వాళ్ళ రిటెన్షన్ దగ్గర కొంచెం బేరాలు కుదరలేదని చెప్పి మళ్ళీ ఆప్షన్ లోకి వెళ్ళడం, ఇవన్నీ మనం చూసాము. బట్ ఫర్ సమ్మన్ లైక్ నితీష్ హూ ఇస్ జస్ట్ లైక్ అప్కమింగ్ ప్లేయర్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్, ఐ థింక్ రియల్లీ హ్యాస్ అ వెరీ మెచ్యూర్ హెడ్ ఆన్ హిస్ షోల్డర్స్. దానిలో మాత్రం డౌట్ లేదు. సో ఈ బీజీటీ సిరీస్ ఎలా మారబోతుందో, ఇక నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ లో మళ్ళీ ట్విస్టులు ఉంటాయా, మళ్ళీ ఏమన్నా లాస్ట్ మినిట్ లో విలన్ టీంలు మారిపోతాడా, ఇట్లాంటివన్నీ మనకు తర్వాత తెలుస్తాయి. పృథ్వీ షా గురించి ఏదో మసాలా స్పైసీ న్యూస్ చెప్తావు అన్నావు, దాని గురించి నేనైతే ఎదురు చూస్తున్నాను మరి. ఓ నో, ఓకే ఇది పక్కన పెడదాం ఫస్ట్. ఓకే, అక్కడేమో మిట్ట మధ్యాహ్నం 2ంటికి టైం, అక్కడేమో జెద్దాలో ఐపీఎల్ ఆక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్ అని పెట్టమంటావా? అక్కడ కానీ సైనిక్ పురి వీధుల్లో పృథ్వీ షా ఎవరైతే హైదరాబాద్ లో ముస్తాక్ అలీ ఆడడానికి వచ్చాడు, సైనిక్ పురి వీధుల్లో ఒక మహిళతో కనిపించింది. కట్ చేస్తే ఆప్షన్ లో అన్సోల్డ్, ఫస్ట్ డే అన్సోల్డ్, సెకండ్ డే అన్సోల్డ్. ఇక నుంచి జనాలు ఏమనుకుంటారో వాళ్ళు ఇష్టం. సైనిక్ పూరి అంటే అది మన ఏరియాకి బాగా దగ్గరగా ఉన్నటువంటి ఏరియా కాబట్టి నీ కళ్ళల్లో పడ్డా? అందుకే నా కళ్ళల్లోనే పడ్డాడు కాబట్టి చెప్తున్నా. ఓకే ఓకే, ఎక్సలెంట్. అండ్ యా, సో ఏమో మరి పృథ్వీ షా అయితే రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ చాలా ఏడుస్తూ ఒక స్టేట్మెంట్ అయితే వదిలాడు. అంటే ఏడుస్తూ అంటే కొంచెం ఎమోషనల్ గా, మరి అంత ఎక్కువ ఊహించుకోకండి, ఎందుకంటే మూవీ టర్మ్స్ లో ఏడుస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతారు. కానీ యు నెవర్ నో. అంటే పృథ్వీ షాకి ఒకే ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే తనకి ఇంకా ఏజ్ ఉంది, తనకి ఇంకా టైం ఉంది. సో లెట్స్ సీ మరి తను ప్రూవ్ చేసుకునే ఉన్న కంబ్యాక్ ఇస్తాడా ఏంటా అనేది ఐ థింక్ ఇట్స్ అ టాపిక్ ఫర్ అనదర్ డే. కానీ ఒక చిన్న స్వీట్ రికీ పాంటింగ్ చెప్పాడు కదా, దిస్ ఇస్ అంటే నేను పనిచేసిన యంగ్స్టర్స్ లో పృథ్వీ షా కంటే టాలెంటెడ్ యంగ్స్టర్ ఎవరిని చూడలేదు. ఈవెన్ గ్రెగ్ చాపెల్ కూడా లెటర్ రాశాడు పృథ్వీ షాకి. గ్రెగ్ చాపెల్, అరే బాబు నిన్ను నేను చాలా ఎక్కువ ఊహించుకున్నాను, నీ టాలెంట్ నీ సత్తా గురించి నీకు తెలియదు. ఓకే నువ్వు కొంచెం ఇప్పుడు బ్యాడ్ ఫేజ్ లో ఉండుంటావేమో, కానీ నువ్వు కొంచెం వర్కౌట్ చేసుకుంటే మంచి పదునైన కత్తిపోతావు అని అసలు చాలా పెద్ద పెద్ద మాటలు ఎమోషనల్ గా. అంటే నీకు అంతమంది నీకు బ్యాకింగ్ ఉందంటే డెఫినెట్లీ ఐ థింక్ పృథ్వీ షా హ్యాస్ ఓన్లీ హిమ్సెల్ఫ్ టు లుక్ ఎట్ అండ్ వర్క్ ఆన్ వాట్ ఎవర్ లైక్ ఈస్ లాకింగ్ రైట్ నౌ. బట్ యా చూద్దాం. పృథ్వీ షా టాపిక్ ఐ థింక్ వీ కెన్ సేవ్ ఫర్ అనదర్ డే. కానీ మన లిసనర్స్ అందరికీ ఒక ఏంటంటే ఈ మధ్యన ఫేక్ కాల్స్, స్కామ్ కాల్స్ ఇవన్నీ తెగ వస్తున్నాయి. డిటిడిసి అని, లేదంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి మీ పార్సిల్ అని, మీ అవి ఇవి ఇక్కడ ఉన్నాయి, ఇట్లాంటి ఫేక్ కాల్స్ అయితే చాలా వస్తున్నాయి. సో బీ అవేర్. ఇట్లాంటి ఫేక్ కాల్స్ కి మెయిన్ గా నెంబర్ సస్పిషియస్ గా కనబడితే పిక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఏ గవర్నమెంట్ అథారిటీ వాళ్ళు ఎవ్వరు కూడా భయపెట్టే విధంగా ఎవ్వరు కూడా కాల్స్ చేయరు. సో బీ అవేర్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి కూడా పాస్ చేయండి, ఎందుకంటే చాలా మంది ఈ మధ్యన ఈ ఫైనాన్షియల్ స్కామ్స్ కి గురవుతున్నారు. సో ఒకప్పుడు కోవిడ్ అయిపోయింది, అది రన్అట్ అయితే అవ్వకండి. సో బీ హ్యాపీ, స్టే సేఫ్, అండ్ వీఆర్ ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఫైనల్ మంత్ ఆఫ్ ది ఇయర్. సో విషింగ్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఆల్సో సంక్రాంతి అండ్ న్యూ ఇయర్ అండ్ ఆల్ ఇన్ అడ్వాన్స్. సో ఎందుకు ముందుగానే చెప్తున్నామంటే
మేము మరలా ఎపిసోడ్ రేపే చేయాలని అనుకుంటాం, కానీ ఆ రేపు ఎన్ని రోజులు గ్యాప్ తీసుకుంటుందో తెలియదు కాబట్టి ముందుగానే మీకు అన్ని విషయాలు చెప్తున్నాం. సో హోప్ఫుల్లీ మన బోర్డర్ గవస్కర్ ట్రోఫీ మంచిగా రసవత్తరంగా సాగి నన్ను రాహుల్ని ఇంకా ఎక్కువ ఎపిసోడ్లు చేయడానికి ప్రోత్సహిస్తుందని కోరుకుంటున్నాం. సో మరలా మీ అందరిని కలుసుకునేంత వరకు టాటా అండ్ గుడ్ బై ఫ్రమ్ రాహుల్ అండ్ మై సెల్ఫ్.